ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా మంచిది. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనములు మరియు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనందరం కూడా మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి గమనించుదాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం నుంచి గమనించుదాం. సీమోను అను ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడి చేయుచు తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారు అతనిని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతమును జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించనని యెరూషలేములోని అపోస్తలుడు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొందిరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలుల చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయుడని అడిగెను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొందునని తలంచుకొని నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పెను. అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. మీరున్న చోట తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. వాక్యంలోకి వెళ్ళుచుండగా దేవుని ఆత్మ సహాయం విషయం ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. కనికరపూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, ఎంతో ప్రశస్తమైనటువంటి మరొక సమయంలోనికి మమ్మల్ని మీరు నడిపించారు. ప్రభువా, మమ్మల్ని మేము మాకు మేము గొప్పవారమని మేము ఎన్నడూ అనుకునటం లేదు. ప్రభువా, మేము మంచివారమని కూడా చెప్పుకునటం లేదు నాయన. ఈ భూలోకంలో నీతిమంతుడు మంచివాడు అంటూ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మీరు మాత్రమే. మిమ్మల్ని ధరించుకునుట చేత మేము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. మిమ్మల్ని కలిగి ఉండుట వలనే మాలో ఏదైనా మంచి కలిగి ఉంటుంది. కానీ స్వతహాగా ప్రభువా మాలో ఏ మంచి పుట్టదని నీ సేవకుడైన పౌలు ద్వారా నువ్వు సెలవిచ్చి ఉన్నావు. ఓ దేవా, ఈ సమయంలో చదవబడిన లేఖనముల గుండా మేము గ్రహింపవలసిన సంగతులను మేము పొందుకునేలాగున ఇక్కడ బోధింపదగిన ఆత్మను గ్రహింపు శక్తి మీరు అనుగ్రహించండి. నీ ప్రియుల మధ్యలో నీ యొక్క ఆత్మ సంచారమును నీ యొక్క ఉపస్థితిని మీరు ఉంచి ముందుకు కొనసాగింపజేయమని మీ ప్రభువా, నీ ప్రియమైన పిల్లలు ఈ స్థలం వదిలి వెలుచుండగా ఖచ్చితమైనటువంటి ఆశీర్వాదములు, లేఖన సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఉద్యోగమును కలిగి వెలులాగిన సహాయం దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. కూర్చోండి.
ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి లేఖనాన్ని మనం గమనించినట్లయితే ప్రత్యేకంగా ఒక మనుష్యుని గురించి ఈ కొద్ది వచనాలు ప్రస్తావిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆలోచన విధానము, ఆ వ్యక్తి నడుచుకున్నటువంటి నడక, ఆ వ్యక్తి పొందాలనుకున్నటువంటిది, ఆ వ్యక్తి కోల్పోవచ్చున్నది, ఇదంతా కూడా అతని గురించి, అతని చుట్టే జరుగుతున్న విషయాలు. ఈయన గారడి సీమోన్. మీరందరూ కూడా చాలా మార్లు ఇతని గురించి వినే ఉంటారు. గారడీలు అంటే ఇంగ్లీష్లో ద సార్సరర్ సైమన్ అని ఉంటుంది. సార్సరర్ అంటే, గారడీలు అంటే మ్యాజిక్లు కాదు. నా మాట వినండి. మ్యాజిక్లు అంటే మీరు చూస్తారు చూడ, క్యాపులో నుంచి కుందేలు తీయడాలు, పిట్టలు తీయడాలు, ఇట్లాంటి మ్యాజిక్లు కాదు. మ్యాజిక్లో కూడా రకాలు ఉంటాయి. బ్లాక్ మ్యాజిక్ అని ఒక పదం ఉంటుంది. అంటే దుష్ట శక్తుల్ని ఆధారం చేసుకొని చేసేటువంటి కొన్ని పనులు. ఇలాంటి పనులు చేసి అక్కడ ఉండేటువంటి ప్రజలందరి చేత వీడు ప్రధానమైన వాడు, దేవుడి శక్తి అంటే ఇదేరా అనిపించుకున్నాడు ఆయన. మోసం చేయడానికి కూడా తెలివి ఉండాల, అంతేనా? మోసం చేయడం కూడా అంత ఈజీగా రాదండి. ఆయన ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్నటువంటి ఆ సార్సర్ అంటే ఆ గారడి, ఆ బ్లాక్ మ్యాజిక్ చేత ఎట్లా చేశారంటే, అక్కడున్న ప్రజలు ఏం మాట్లాడుతున్నారు చూడండి, పదని చూడండి ఏమంటున్నారు. దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే. అంటే తన చుట్టుపక్కల ప్రాంతాలందరూ ఎవడన్నా ఒక వ్యక్తి ఇట్లా చేస్తే ఆ పేరు ఒక చోట ఆగదు. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో మీరు జాండీస్ అనే ఒక కేసు విన్నాను కాబట్టి, ఎవడో ఆ పలానా ఊరిలో పలానా గుట్ట మీద ఎవడో ఒక చెట్ల రసం పోస్తాడని ఈ చుట్టుపక్కల 50 గ్రామాలకు తెలుసు. కరెక్టేనా? ఎవరన్నా ఒక్కరు ప్రత్యేకంగా ఒక పని చేస్తే చాలు, ఆ చుట్టుపక్కల మొత్తం వ్యాపింపుపోతుంది అది. అలాంటిది ఒకడు క్షుద్ర పూజలను ఆధారం చేసుకొని ప్రజలందరి ఎదుట వింతైన కార్యాలు చూపిస్తుంటే వాడి పేరు మామూలుగా మారుమోగదు అక్కడ. అట్లా మారుమోగుతున్నటువంటి ఆ ప్రాంతం అంతట్లో అది వాడికి నచ్చింది. ప్రజలందరూ వాడిని ప్రత్యేకంగా చూడడము, ప్రజలందరూ వాడిని గొప్పవాడు అనడము, ప్రజలందరూ వాడిని ఇదిగో దేవుడి మహాశక్తి అనబడిన వ్యక్తి వీడే అనేటువంటి ఒక పేరు వాడు పొందుకోవడము, వాడికి డబ్బు కంటే ఎక్కువగా ఆ పేరు నచ్చింది. ఇక్కడ గారడి సీమోనికి డబ్బుతో సమస్య లేదు, ఇతనికి డబ్బు మీద ఆశ లేదు. ఒకవేళ డబ్బు మీద ఆశ ఉంటే కనుక ఆ పరిచయాల దగ్గరికి, మన అపోస్తుల దగ్గరకు వచ్చి ద్రవ్యములు పెట్టి అది కొనుక్కోవడానికి ప్రయత్నం చేసేవాడు కాదు. అతడికి ఈ డబ్బు కంటే ఆ వరముల ప్రదర్శన, ప్రజల యొద్ద నుంచి మెప్పుకోళ్ళు చాలా ముఖ్యమైన వాడికి. అంటే అతడు ఎంతో మంచి పేరు పొందడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలాగే అపోస్తులు వచ్చారు, వారు వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. ప్రతి ప్రాంతానికి తిరిగి దేవుడి వాక్యం విని వారి హృదయాలు మలచబడి దేవుని వైపు నిజంగానే మల్లుకొని బాప్తిస్మాలు పొందుకున్నారు. యేసుప్రభు యొక్క నామాన్ని అంగీకరిస్తున్నారు. అంగీకరించారన్న విషయం తెలిసేసరికి అక్కడికి మరికొద్ది మంది అపోస్తులు వచ్చారు. ఎందుకంటే వారిపైన చేతుల నుంచి ప్రార్థన చేసి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా, వారు బలపరచబడినట్లుగా చేద్దామనేటువంటి ఒక ఆలోచన. ఇక్కడ గమనించండి, మొట్టమొదటిగా అక్కడికి వారికి సువార్త చెప్పింది ఎవరు? ఫిలిప్పు. గాడ్ బ్లెస్ యు, గుర్తుంచుకోండి. తర్వాత ఫిలిప్పు తర్వాత చేతుల నుంచి ప్రార్థన చేయడానికి వచ్చింది ఎవరు? పేతురు, యోహాన్. జాగ్రత్తగా వినండి. కానీ ఫిలిప్పు చేసిన పని వేరు, పేతురు యోహాను చేస్తున్న పని వేరు. వీళ్ళిద్దరి మధ్యలో ముక్కు దూర్చే పని గారడీ సీమోన పని. జాగ్రత్తగా. ఈ రోజున మనము ద గ్రేటెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అతిపెద్ద నిరాశ అయినటువంటి అంశాన్ని మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాము. ప్రపంచంలోనే అతిపెద్ద నిరాశ అనేటువంటి అంశాన్ని మనం ముందు కొనసాగిస్తూ ఉన్నాం. నాతో పాటు కలిసి నడవండి. నేను కొంచెం సరళంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను, మీలో అనేకులు పట్టుకొనలాగున సాధ్యమైనంత సరళంగా వెళ్తాను. ఇక్కడ ఫిలిప్ వచ్చి వర్తమానం చెప్పాడు, యోహాను పేతురులు వచ్చి వాళ్ళపైన చేతుల నుంచి ప్రార్థన చేసే ప్రయత్నం చేశారు, ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోలాగిన. కానీ ఏ చేతులు ఉంచడం వలన ఏ ఆత్మ అయితే పొందబడుతున్నదో, ఇదిగో నేను ఎవరిపైన చేతులుంచితే
వారందరిపైకి కూడా ఇలాగే మీరు చేసినట్టుగానే నేను చేయులాగున, మిమ్మల్ని ప్రజలు గుర్తెరిగినట్లుగా నేను గుర్తించబడులాగున. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చేసిన గారెడి కంటే మీరు ఇప్పుడు మొన్న వచ్చి చేసినటువంటి ఈ యొక్క కార్యంతో నాకంటే పెద్ద పేరు తెచ్చుకున్నారు మీరు. కాబట్టి నా పేరు తగ్గిపోతుందిగా. కాబట్టి మాకు అధికమైనటువంటి పేరు కావాలా. సరే ఏదైనా చేయండి, ఇదిగో మీకు ఎంత ద్రవ్యం కావాలో అంత ద్రవ్యం పెడుతున్నా మీ ముందు, ఆ వరం నాకు వచ్చేటట్టుగా చేయండి. అప్పుడు దేవుని యొక్క శిష్యులు అంటారు, నువ్వు ద్రవ్యాన్ని పెట్టి దేవుడి వరాన్ని కొంటావా? వరము అనగానే ఉచితంగా ఇచ్చేది. నీవు అడగకుండా ప్రభువు నిన్నే ప్రేమించి నీ పట్ల కనికరం చూపి నీకు ఇచ్చేదాన్ని వరము అంటారు. అది డబ్బులు పెడితే వచ్చేది కాదు. ద్రవ్యాన్ని పెట్టి కొనగలిగేటువంటి విషయము కాదు ఇది. కానీ ఒకసారి గారడి సీమోను యొక్క మానసిక స్థితిని చూడండి అయ్యా. గారడి సీమోను ఆశిస్తున్న దాంట్లో తప్పేమైనా ఉందా? మీరు పరిశుద్ధాత్మను ఆశించట్లేదా? మీరు పరిశుద్ధాత్మను పొందకోరట్లేదా? మీ పైన కూడా పరిశుద్ధాత్ముడు దిగి రావాలని, మీతో పాటు సహవాసం చేస్తున్న వారితో పాటు మీలాగే మీ పక్కనున్న వారు సైతము ఆత్మను పొందుకోవాలని మీరు ఆశించట్లేదా? మనం ప్రయత్నిస్తున్నది, ప్రార్థిస్తున్నది, భక్తి చేస్తూ ఉన్నది, సహవాసం చేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మను పొందుకొని ఆ ముద్ర చేత ముద్రించబడి ఏదో ఒక విధముగా ఆయన రాజ్యంలోకి వెళ్ళాలని మన ప్రయత్నం అంతా. కానీ గారడి సీమోనికి మనకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే కోరికల వ్యత్యాసం కాదు, ఆ కోరికను పొందుకోవడంలో వ్యత్యాసం వచ్చింది. నా మాట వినండి, ద డిజైర్ ఇస్ సేమ్. కోరిక ఒకటే. అతడు పరిశుద్ధాత్మను పొందుకోవాలనుకున్నాడు, మనము పొందుకోవాలనుకుంటున్నాం. అతను పొందుకోవాలనుకుంటున్నాడు, అతను ఎలా అపోస్తులు చేసిన అదే కార్యాన్ని తాను చేయాలనుకుంటున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చేయాలనుకుంటున్నాం దాన్ని. అనేకులకు దేవుని శక్తిని, దేవుని ఆత్మను రుచి చూపించాలని మనము ఆశపడుతున్నాం. వ్యత్యాసం అంతా ఎక్కడొచ్చింది అంటే దేవుడు ఏదో ఒక క్రమాన్ని పెట్టాడు ఆ పరిశుద్ధాత్మను పొందుకోవడానికి. ఆ వరాన్ని పొందుకోవడానికి దేవుడు పెట్టిన ఆ వరుసని వదిలి మరొక వరుస గుండా, మరొక మార్గం గుండా పొందే ప్రయత్నం చేశాడు ఆయన. అక్కడ ఎంత డబ్బు అయితే పెట్టాడో, ఆ పెట్టబడినటువంటి ఆ డబ్బుని చూసి అన్నారు, నీ వెండి నీతోనే నాశనం అవుతుందిరా. డబ్బు పెట్టి దేవుని శక్తిని కొంటారా మీరు? దేవుడు అంటే డబ్బుతో కూడుకున్న వ్యవహారమా? దేవుడు డబ్బుల్ని కోరాడు కదా. దేవుడు ఎల్లవేళలా మీ హృదయాన్ని కోరేవాడు. ఆయన ప్రభువా నా హృదయాన్ని అర్పించుచున్నాను అనేటువంటి ఒక యథార్థవంతమైనటువంటి ఒక సంకల్పం కోసం చూస్తాడే కానీ మన యుద్ధ నుంచి డబ్బుల్ని కోరుకునేవాడు కాదైనా. అరే ఆయన సకల ఐశ్వర్యములకు ఆయన అధిపతి, ఆయనకు నువ్విచ్చేదేంది? ప్రతి మనిషికి తన కష్టము కొలది జీతాన్ని ఇచ్చేదే దేవుడు. అలాంటి ఆయనకు మనం డబ్బులు ఇచ్చేదేముంది? అలాంటి ఆయనకు దొరికి డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటామా? కాదు. డబ్బులలో ఏముండదు కానీ ఆజ్ఞ నెరవేర్పులో ఉంటుంది. ఇచ్చే ద్రవ్యములో ఏ శక్తి ఉండదు కానీ ఆజ్ఞ నెరవేర్పులో ఉంటుంది. కానీ ఈ రోజున గారడి సీమోను చేసినట్లుగానే ఎగ్జాక్ట్గా ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న కార్యాలకు మళ్ళీ ఇప్పుడును జరుగుతుంది. ఫిలిప్ లాంటి ఒకరు వచ్చి విత్తనాలు వేస్తారు. యోహాను, పేతురు లాంటి మరికొందరు వచ్చి దానికి నీళ్లు పోస్తారు. అన్నమాట వింటున్నారా? కానీ పిలుపు లేకుండా, వరము లేకుండా దేవుడి పరిచర్యలో పాలు పంపులు పొందుకునే ప్రయత్నం చేసేటువంటి సేవకులు, సేవలు, పరిచర్యలు, సంఘాలు లేకపోలేదు. అందుకే మీరు ఒక వంశాన్ని విని ఉంటారు. ఏమని? దేవుడి చిత్తము లేకుండా దేవునికి ఒక సేవ చేయుట. అన్నమాట విన్నారా? డూయింగ్ ఎ సర్వీస్ వితౌట్ బీయింగ్ కాల్డ్ కదా. దేవుడి పిలుపు లేదు, దేవుడి ఎన్నిక లేదు, దేవుని యొక్క పిలుపులో వాటి విషయాలలో వివేచన లేకుండా దేవుని సేవలో ఎలా పడితే అలాగనే సేవ చేద్దామని ప్రయత్నిస్తున్నటువంటి కాపరులైనను, సంఘములైనను, పరిచర్యలైనను ఇవన్నీ కూడా గారడి సీమోను ఎదుర్కొన్నటువంటి అదే డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొంటారు. అప్పటి వరకు కూడా ఆలోచించండి, అంతటి గొప్ప శక్తి కనపరిచినటువంటి శిష్యుల యొద్దకు వచ్చి ఇంత పెద్ద మూట ధనాన్ని, వెండిని అక్కడ పడేసి కొనుక్కోవడానికి ప్రయత్నం చేసినటువంటి ఆయన ఆలోచన చూడండి. అంటే
దానికంటే ముందు వరకు తన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో సమస్తాన్ని ఆయన కొనుక్కొని సాధించుకున్న పద్ధతి అదే అయి ఉండాలా. ఆయనకి ఏదన్నా కానివ్వండి, డబ్బు తీసుకెళ్ళాలా, ఇట పడేయాలా, ఇచ్చేసి ఆయన అదే పద్ధతిని కొనసాగిస్తూ ఆ ప్రాంతం అంతని జయించుకున్నాడు ఆయన. కానీ అది దేవుని దగ్గర చెల్లుబాటు కాలే, తన శిష్యుల దగ్గర చెల్లుబాటు కాలే. పొందుకోగోరినటువంటి ఆశ మంచిదే, పొందుకోదగిన విషయం మంచిదే, పొందుకునే పద్ధతిలోనే వ్యత్యాసం వచ్చింది. నా మాట వింటున్నారా? మనం అందరం భక్తి చేస్తున్నాం. అయ్యా, మీలో ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా జీవించాలని ఆశించట్లేదా? ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా ఎదగాలని అందరము ప్రయత్నిస్తున్నాంగా. నా తోటి సహోదరుని నేను క్షమించాలి, నా తోటి సహోదరుడికి నేను ఉపయోగకరంగా ఉండాలి, నా తోటి సహోదరుని నేను పురికొల్పాలి అని లేఖనాలు నెరవేర్పు జరిగించడానికి మనలో ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోరిక మంచిదే, కానీ ఆ కోరికను నెరవేర్పు జరిగించడానికి మనం ఎన్నుకున్నటువంటి పద్ధతి మార్గంలోనే మన బహుమతి ఆధారపడింది. ఆ మార్గంలోనే మన బహుమతి ఆధారపడి ఉంది. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మాట అంటారు, చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే ప్రభువా ప్రభు అని ఎవరంటారు? ఆయనని అన్యులు అంటారా? ప్రభువా ప్రభు అని ఎవరంటాడు? వేరే మతస్థుడు అంటాడా? ఆయనను ప్రభువా అని పిలవగలిగేవాడు క్రైస్తవుడు ఒక్కడే. యేసుని క్రీస్తుని నమ్మి, ఆయనే దేవుడని నమ్మి, ఆయనే మనందరి కోసం తన రక్తాన్ని కార్చి పాప విమోచన చేయడానికి వచ్చాడని నమ్మిన వాడే అదిగో ఆయన ప్రభు అని పిలుస్తాడు. అంటే ఈ మాటలు ఖచ్చితంగా అన్యజనుల గురించి కాదు మాట్లాడింది, ఆయన ఖచ్చితంగా క్రైస్తవుల గురించే మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆ క్రైస్తవుల గురించి మాట్లాడుతూ మీరందరూ ప్రభువా ప్రభు అంటున్నారుగా, ఇన్ని సంఘాలు ఉన్నాయి, ప్రభువా ప్రభు అంటున్నాయిగా. అన్ని సంఘాలు, అన్ని పరిచర్లు, అందరు విశ్వాసులు దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారా? మీరు ప్రభువా ప్రభు అని పిలిచినంత మాత్రాన, మీ కన్నీళ్లతో మీ పరుపులు తేలిపోయినంత మాత్రాన దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేరు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలన్న కోరిక అందరూ కలిగి ఉన్నారు. ఒక స్త్రీ వచ్చేసి ప్రభుని అడుగుతా ఉంది, ప్రభువా నీకు ఇష్టమైతే నా 2 కుమారులు, ఒకటి నీ కుడి పక్కన ఒకటి ఎడం పక్కన పెట్టుకో. అంటే వాళ్ళకి కూడా మనం కలిగి ఉన్న కోరికలే కలిగి ఉన్నారు. మనం కూడా ఆయన కుడి పార్శ్వమున ఆయన యొక్క వధువుగా, ఆయన భార్యగా కూర్చోడానికి ఇష్టపడుతున్నాగా. అదే కోరిక అందరిలో ఉందయ్యా. ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ డెస్టినేషన్. కానీ సమస్యలు ఏంటంటే ఆ డెస్టినేషన్ని, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం ఎన్నుకున్న మార్గమే అత్యంత ప్రధానమైనటువంటి విషయం. ఈ ఎన్నుకున్న మార్గంలో ఏ ఏ విషయాలు ఆధారపడి ఉంటాయో తెలుసా? నీ నిర్ణయాలు. దేని గురించి? 2 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, నీకు దేవుడి చిత్తమును కరెక్ట్గా, ఆయన దేనిని ఆశిస్తున్నాడో, ఇదిగో దేవుడి చిత్తం ఇది అని నీకు ఉన్నట్టుగా చూపించే పరిచర్య ఒకటి కావాలి ఖచ్చితంగా. రెండోది, అది తెలియపరచబడిన తర్వాత నీ అంతటా నీవే దానిని ఎన్నుకొని ఆ చిత్తమును జరిగించుటకు నీవే అడుగులు వేయాల. ఎందుకే 2 విషయాలు చెప్తా ఉన్నానంటే, చాలామంది చాలా సంఘాలలో దివరాత్రులు ధ్యానిస్తూ, ఆహారాలు పానీయాలు మానేస్తూ, కుటుంబాలను సైతము త్యజిస్తూ, ప్రతి దానిని తృణీకరిస్తూ, డబ్బును చూడకుండా, దేని చూడకుండా దేవునిలో సంపూర్ణమైన ఒక సమర్పణ జీవితాలు కలిగి జీవిస్తున్నటువంటి సంఘశాఖ సహోదరులు లేకపోలేదు. సమస్యలు ఎక్కడొచ్చింది తెలుసా? అసలైన దేవుడి చిత్తమును చూపించేటువంటి పరిచర్య లేకపోవడం. అసలైన దేవుడి చిత్తమును చూపించే పరిచర్య సంఘం లేకపోవడము. రెండోది, అలాంటి సంఘమున్న
అలా నడకలలో అలాంటి మార్గాలు ఎన్నుకోకపోవడం. అందుకని అంటాడు, ప్రభువా ప్రభు అని మీరు అందరూ అంటున్నారు క్రైస్తవులారా, కానీ మీరు అందరూ రారు నా రాజ్యంలోనికి. ఎవరైతే నా చిత్త ప్రకారం చేస్తారో వారు మాత్రమే నా రాజ్యంలో అడుగు పెడతారు. తర్వాత చూడండి, ఆయన అంటాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అంటే ఆ తర్వాత ఏమంటాడు, మీరెవరో నాకు తెలియదు, మీరు నా యుద్ధ నుండి తొలగిపోండి అని యేసు ప్రభువారు అంటారు అని చెప్పాడు ఆయన. అంటే పరిచర్యలో, సంఘములో, విశ్వాసులలో భాషలు మాట్లాడినంత మాత్రాన, ప్రవచనాలు చేసినంత మాత్రాన, అయ్యా గొప్ప గొప్ప అద్భుతాలు చేసినంత మాత్రాన పరలోక రాజ్యంలోనికి మన సీట్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. కరెక్టేనా? ఎక్కడో ఇంకా దేవుడి చిత్తము వీటిని దాటి ఆయన ఏర్పాటు చేసుకుని ఒక మార్గం ఉన్నది. ఇవి అద్భుతాలు, ప్రవచనాలు, సూచక్రియలు కాకుండా దీనిని దాటి మరొక మార్గం గుండా దేవుడి చిత్తము తిన్నగా కనబడుతున్నది. కానీ ఇక్కడున్న ప్రజలు చూడండి ఒకసారి, ఆ రోజున యేసుప్రభు ఎదుట కళ్ళెదురుగా కూర్చొని మాట్లాడుతున్నటువంటి ప్రజలు, వారు పలికిన మాటలో ఇంకొక మార్గం ఉందని తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నారా, తెలియకే మాటలు మాట్లాడుతున్నారా? యేసుప్రభు దగ్గరికి వచ్చారు, ప్రభువా నీ నామంలో ప్రవచించాం కదా, నీ నామంలో అద్భుతాలు చేశాం కదా, నీ నామంలో స్వస్థతలు చేశాం కదా, నీ నామంలో ఉపవాసాలు చేశాం, నీ నామంలో ప్రార్థనలు చేశాం, నీ నామంలో ఆన్లైన్ ప్రేయర్లు అన్నీ ప్రతిదీ చేశాం ప్రభువా, అయినా సరే మీరు నా చిత్త ప్రకారం చేయలేదు, తొలగిపోవడం యేసుప్రభు అంటున్నారు. అంటే ఈ దేవుడి చేత అంగీకరించబడవలసింది ఇంకా ఏదో ఉన్నది. దేవుడి చేత అంగీకరించబడాలి అంటే ఇక్కడ ప్రస్తావించబడిన విషయాల కన్నా దాటి ఇంకా ఏదో మేలైనటువంటిది, తన చిత్తముతో కూడుకున్నటువంటిది ఏదో ఉన్నది అక్కడ. ఆశించుట తప్పు కాదు, తమాట జాగ్రత్త వినండి, కోరుకోవడం తప్పు కాదు, కానీ ఆ కోరిక నీ అవసర నిమిత్తమై ఉండాలి, కోరికల నిమిత్తమై ఉండకూడదు. 2, ఆ కోరిక ఎట్టి పరిస్థితుల్లో ప్రభు చిత్త ప్రకారంగానే జరగడానికి మనం అనుమతించాల. ప్రభు చిత్తం లేకుండా పొందుకునే ప్రయత్నం చేస్తే అయ్యా అది ఎల్లవేళ మనకు మరణాన్నే దారితీస్తుంది. ఇక్కడ దేవుని దగ్గర వచ్చిన వాళ్ళ పరిస్థితి అంతే, మీరు ఎవరో నాకు తెలియదు, నిశ్చయంగా చెప్పుచున్నా, తొలగిపోండి అన్నాడు. అంటే ఈ రోజున స్వస్థతల మీదనే ఆధారపడ్డ సంఘాలు ఉన్నాయి, ప్రవచనాల మీద ఆధారపడ్డ సంఘాలు ఉన్నాయి, భాషల్లో మాట్లాడే వారి సంఘాలు ఉన్నాయి. పాస్టర్గా నిలబడతారు, ఆయన అంటాడు హురిగా బొరబొరబొరమ్మ అంటే అయిపోయిగా విశ్వాసులందరూ ఏమనుకోవాలి, దేవుడు వచ్చాడు, మా పాస్టర్ గొప్ప భాషల్లో మాట్లాడు. కానీ పౌలు గారు ఏమంటారు కొరింథీ పత్రికలో, భాషల్లో మాట్లాడు ప్రతి ఒక్కడు దాని అర్థం చెప్పాలంటాడు ఆయన. అర్థం చెప్పువాడు లేకపోతే భాషల్లో మాట్లాడేవాడు ఊరకుండాల. ఇది పౌలు గారి ద్వారా దేవుడు చెప్పించిన మాట. ఎందుకో దేవుడు పెట్టిన క్రమాన్ని కాకుండా మరొక క్రమం కూడా ఎల్లవేళ ప్రతి ఒక్కరు పొందుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని అడిగే ఒకటే ప్రశ్న, మీరు కోరుకొనిచ్చినటువంటి ఆ పరిమాణము, ఆ పరలోకము, ఆ దేవుడి సన్నిధి, నిత్యత్వము, ఆయన సింహాసనము, అది చేరుకోవడానికి సరైనటువంటి మార్గంలో వెళ్తున్నామా? సరిగ్గా దేవుడి చిత్త ప్రకారంగానే చేస్తున్నామా? మన సొంత భక్తి ప్రకారంగా చేస్తూ ఉన్నామా? స్వనీతిని, సొంత భక్తిని ఆధారం చేసుకున్న ఏ ఒక్కరు కూడా రాజ్యం నిలవలేరు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇలాగే ఒక వ్యక్తి ఒక గొప్ప బహుమతి ఆశించి దాన్ని పొందగోరే ప్రయత్నం చేసినప్పుడు చివరికి అది వాడి ప్రాణాలనే తీసి పడేసింది. 2వ సమూయేలు గ్రంథము తీయండి. నేను కొద్దిగా సరళంగానే వెళ్తాను ఈ రోజున, జాగ్రత్తగా గమనించండి. 2వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం
1వ వచనం నుంచి, దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకొని తల మీద బుగ్గి పోసుకొని ఒకడు సౌలునొద్దనున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేను నేలను సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు నువ్వు ఎక్కడి నుండి వచ్చిదివని అడిగాను. అందుకు వాడు, ఇజ్రాయిల్ల సైన్యంలో నుండి నేను తప్పించుకొని వచ్చిదినను. ఇడెవడు? జాగ్రత్త వినండి. ఇతడు ఇజ్రాయేల్ సైన్యంలో నుంచి నేను తప్పించుకొని వచ్చిదినని చెప్పాను. జరిగిన సంగతులేవో నాతో చెప్పుమని దావీదు సెలవివ్వగా, వాడు జనుల యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చేరి, సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతాను మరణమైరని నీకు ఎలాగూ తెలిసినదని దావీదు వాడిని అడగగా, వాడిట్లను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండ చూచి వెనుక తిరిగినున్న కనుగొని పిలిచెను. అందుకు చిత్తమునాయలవాడా నేను అంటిని, నీవెవడవని అతడు నన్ను అడగగా, నేను అమాలేకీయుడనని చెప్పి తిని. అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవివ్వగా, ఇలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్తకంకణములను తీసుకొని నా ఏలినవాడవైన యుద్ధకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యుద్ధనున్న వారందరూ అలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇజ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలినని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. తర్వాత దావీదు, నీవెక్కడ నుండి వచ్చితవని ఆ వార్త తెచ్చున్న వాడిని అడగగా, వాడు, నేను ఇజ్రాయేలు దేశంలో నివసించు అమాలేకీయుడగు ఒకని కుమారుని నన్ను. అందుకు దావీదు భయపడక, యెహోవా అభిషేకించిన వారిని చంపుటకు నీవేళ అతని మీద చెయ్యెత్తితివి? యెహోవా అభిషేకించిన వారిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకరిని పిలిచి, నీవు పోయి చంపుమనగా అతడు వానిని కొట్టి చంపెను. ఇక్కడ జరిగిన సందర్భాన్ని జాగ్రత్తగా చూడండి. సౌలు అంటే దావీదుకి ఇష్టమే, ఎందుకంటే దేవుడి చేత అభిషేకించబడిన వాడు కాబట్టి సౌలుని ఎన్నటికీ కూడా దావీదు చంపాలని ఇష్టపడలా. గుహలో శంఖానివర్తికి వెళ్ళినప్పుడు కూడా ఆ యొక్క సౌలుని చంపే అవకాశం వచ్చినప్పుడు వస్త్రాన్ని కోసుకొని వచ్చి చూపించాడు, అంతే. చెప్పదలంచాడు, నేను తలుచుకుంటే నేను అప్పుడే చంపుండేవాడిని, నేను చంపలా. కానీ సౌలు మాత్రం అలాంటి వాడు కాదు. దావీదుని భయంకరంగా పగబట్టాడు. దావీదుని చంపడానికి సంవత్సరాల వెంబడి సంవత్సరాలు వెనకదిరిగాడు, ఎక్కడ దొరుకుతాడా అని చూశాడు. చివరికి తన కుమారుడి చేత కూడా అవకాశం వస్తే చంపాలని చూశాడు, కానీ తన కుమారుడు దావీదు పక్షం నిలబడ్డాడు. ఒక రోజున యుద్ధంలో సౌలు ఈట మీద పడిపోవడము, అతడికి గాయం అవ్వడము, కదలలేకపోవడము, చనిపోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ అమాలేకీయుడు వీడి ఆలోచన చూడండి ఒకసారి. ఏదో పొందుకుందాం అనుకున్నాడు ఆయన. ఏదో పొందుకుందాం అనుకున్నాడు. పిల్లికి ఎలకకి మధ్యలో జరిగిన గొడవలో దూరాడు ఈయన. పిల్లికి ఎలకకి మధ్యలో జరిగిన గొడవలో దూరితే చివరికి ఆ అమాలేకుడి యొక్క ప్రాణాన్ని అతడు పూర్తిగా కోల్పోవలసి వచ్చింది. కానీ ఇక్కడ దావీదు ప్రత్యక్షత చూడండి. నేను ఈ రోజున మీరు ప్రాముఖ్యంగా సంగమా, మీరందరూ కూడా ఆ దావీదున్న ప్రత్యక్షతలో మీరు ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఆయనకు తెలుసు సౌలు అనబడినటువంటి ఈయన దేవుని యొక్క ఎన్నికే. ఇతడు దేవుడు అభిషేకాన్ని పొందుకునే రాజ్య పరిపాలన మొదలుపెట్టాడు. అతడు దారి తప్పిపోయాడు, అది సరిగ్గా లేడు. అయినా సరే నేను అతన్ని చంపా అయ్యా, అయినా సరే నేను అతన్ని చంపను. చంపిన వారిని సైతము కూడా నేను అంగీకరించను. కరెక్టేనా? ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చూపిస్తా. మీకు కొన్ని విషయాల గుండా మిమ్మల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా. 1 కొరింథీ 3:12 త్వరగా వేగవంతంగా ఇప్పుడు రండి.
ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, కర్ర, చదువు చదువు. వాని పని కనిపిస్తుంది ఒక రోజున. ఏ దినము? మత్తయి సువార్త 7:22 అయ్యా, ఏ దినము? ఆ దినం అంటే ఏ దినాన్న? మత్తయి సువార్త 7లో ఆయన చెప్పినట్టుగా, ప్రభువా ప్రభువా నీ నామంలో మేము సేవ చేయలేదా? మీ నామంలో వేల మంది రక్షించలేదా? మీ నామంలో మేము ప్రార్థన చేయలేదా? ఉపవాసాలు చేయలేదా? దశంభాగాలు కట్టలేదా? నీ నామంలో దాచుకున్నామా? అయినా సరే మీరెవరో నాకు తెలియదు, నిశ్చయంగా చెప్తున్నా, తొలగిపోండి అంటున్నాడు ఆయన. ఇదిగో ఆ రోజు వరకు కూడా ఈ పునాది పైన ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో నిర్మాణం చేస్తున్నారు. ఒక్కొక్క సంఘము దేవుని యొక్క లేఖనాల ద్వారా ఒకరు బంగారంలోను, వెండితోను, వెలగల రాళ్లతో, కర్రతో, గడ్డితో కదా, కొయ్య కాలుతో ఒక్కొక్కరు ఒక్కొక్క నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణం చేయబడుతున్నటువంటి ప్రతి పరిచర్యకి ఒక చర్చ్ అనే బిల్డింగ్ ఉంటుంది. నిర్మాణం చేయబడుతున్నటువంటి ప్రతి చర్చిలో ఒక పాస్టర్ ఉంటాడు. నిర్మాణం చేయబడుతున్న ప్రతి చర్చిలో విశ్వాసులు ఉంటారు. ఆ విశ్వాసుల్లో ఉండే ప్రతి విశ్వాసి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? మనదే పెద్ద చర్చ్, మనదే మంచి చర్చ్, మనమే టాప్. అంటే ఈ గడ్డి చర్చ్ అంటే గడ్డి మీద కట్టబడుతున్న సంఘాలు ఉంటాయి. అంటే నిర్మాణం గురించి మాట్లాడతలేడు ఆయన. ఆత్మ సంబంధంగా సిద్ధాంతాల పైన, వాక్యం పైన కడుతున్నటువంటి వాళ్ళు ఈ గడ్డి మీద కట్టేవాడు అనుకుంటాడు ఏమని? వాడు తప్పు, వీడు తప్పు, వీడు తప్పు, మనమే కరెక్ట్. ఈ కొయ్యకాలుడు అనుకుంటాడు ఏమని? బంగారంతో కట్టుడు అవసరమా? అంతంత పైసలు పెట్టుడు ఎందుకు? కొయ్యకాలతో కట్టుకుంటే ఏమవుతుంది? ఆ డబ్బులు ఎక్కువైనా వాళ్ళకి ఆ సంఘానికి. ప్రతి ఒక్కడు తమ్ముడు తామే గొప్పవాడు అనుకుని ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతేనా? కానీ ఇప్పుడు నేను చెప్పిన మీకు ఆ ఉదాహరణ జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, గారడి సీమోని యొక్క ఆశయు. 2, ఏదో ఒక రివార్డ్, ఒక ఫలాన్ని పొందుకుందామో వచ్చినటువంటి ఆ అమాలేకుడి పట్ల దావీదు కనపరిచిన ప్రత్యక్షతను చూడాలి మీరు. ఇప్పుడు 1 తిమోతి 2 తిమోతి 2వ అధ్యాయము 2 తిమోతి 2వ అధ్యాయము 16వ వచనం నుంచి గమనించండి. అపవిత్రమైన వట్టి మాటలను విముఖుడమై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. పొరుగు పండు ప్రాగినట్టు వారి మాటలు ప్రాగును. వారిలో భూమినయును వినేతును ఉన్నారు. వారు పునరుద్ధరణను గతించనని చెప్పుచు సత్యము విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసము చెప్పుచున్నారు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు నామమును ఒప్పుకుని ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉన్నను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడను. వెండి, బంగారము, మట్టి. ఆలోచించండి. వీటన్నింటినీ కూడా దేవుడి యొక్క గృహంలోని వస్తువులుగానే, పాత్రలుగానే దేవుడు ఎంచాడు. కానీ సమస్యలు ఏంటయ్యా అంటే, ఇక్కడ హ్యూమయోనైను, మరొకరు ఫిలేతు, అంతేనా? వీళ్ళిద్దరు ఎలాంటి వాళ్ళంటే, నా మాట జాగ్రత్తగానండి, సౌలుకు సాదృశ్యంగా కనబడతారు వీళ్ళు. సౌలు దేవుడి ఎన్నిక, దేవుడి అభిషేకము, సరైనటువంటి నడిపింపులో ప్రారంభించాడు. మధ్యలో తన సొంత జ్ఞానమును బట్టి, సొంత తెలివిని బట్టి తన భక్తిని తాను చెరుపుకొని దేవుడిలో తన సొంతదైన పద్ధతిలో దేవుణ్ణి ఆరాధించే ప్రయత్నం చేశాడు. ఈ రోజున కూడా చాలామంది వారి భక్తి ప్రారంభము
ఈ ఎండ్ టైమ్ మెసేజ్ల యొక్క సంఘ ప్రారంభము చాలా గొప్పగా సాగింది, చాలా గొప్పగా సాగింది. కానీ వారి యొక్క సిద్ధాంతాలలో, వారి భక్తి నడిపింపుల్లో, ప్రత్యక్షతల్లో మాత్రము సౌలు వలె దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమంటున్నారట, పునరుద్ధానం గతించింది. పునరుద్ధానం గతించిన తర్వాత నీకు నాకు ఇంకా మిగిలినటువంటి ఊరట, ఆశ, నిరీక్షణ ఏమున్నది అక్కడ? మన నిరీక్షణ అంతా కూడా ఒక రోజున మనము ప్రభుతో పాటు తిరిగి లేవాలన్నదే. అలాంటి నిరీక్షణలో మనల్ని కొట్టిపేసి అతను అంటున్నారట, ఏమని? ప్రభు పునరుద్ధానమే ముగిసిపోయిందండి అంటున్నారట. ఇలాంటి పరిచర్య వలని కూడా దేవుడు తన గృహములో కొన్ని పాత్రలుగానే ఎంచాడు. అంటే దాని అర్థం ఏంది? ఇప్పుడు అలాంటి వ్యక్తి మనకు కనమన్నాడు అనుకోండి, మనం ఏం చేయాలి? సంగమా, నా ప్రశ్న మీరు గ్రహించారో లేదు? నేను అడుగుతున్నది, గొప్ప ప్రారంభించి సౌలు వలె మధ్యలో తన సొంత ఉద్దేశాల చేత, సొంత భక్తి చేత వర్తమానాన్ని చెరుపుకొని దేవుడికి దూరమైపోయి ఒక మట్టి పరిచర్యో, గడ్డి పరిచర్యో చేస్తూ ముందుకు సాగుతున్నటువంటి ఒక సేవనో, ఒక సంఘంలో, ఒక కాపర్నో, ఒక విశ్వాసుల్లో బంగారు పరిచయం ఉన్నవాడు ఏం చేయాలి? అమ్మా, దావీదు సౌలుకు చేసినట్టే మనము చేయాల. దావీదు దలుచుకుంటే సౌలు ఎప్పుడో చనిపోయి ఉండేవాడు. ఎప్పుడో. సౌలుకు దావీదుని చంపడం సాధ్యం కాదు. అది బంగారు పరిచర్లో ఉన్నవాడు మిగిలినటువంటి కర్ర పరిచర్ని, మట్టి పరిచర్ని కాల్చి భూమికి నాలకేసి మట్టి చేయడం చాలా సులభం. నా మాట వింటున్నారా? నేను మీకు ఇది గర్వంతో చెప్తున్న విషయాలు కాదు, ఇది ఇక్కడ లేఖన సంబంధమైన విషయాలు. అక్కడ ఆ వ్యక్తి తన సొంత మార్గాల్ని అనుకొని పడిపోవటానే విధానాలను చూస్తుంటే, అతడు పడిపోయిన విధానం తప్పు, నమ్ముతున్న సిద్ధాంతాలు తప్పు, అతని పరిచర్య ప్రస్తుతం లేఖన ప్రకారంగా బలంగా సాగట్లేదు. కానీ అది ఒకప్పటికి ఇప్పటికీ దేవుడు ఎన్నికే. అది దేవుడు అభిషేకం కలిగిన వారిని మనం ఏమనడానికి వీల్లేదు, ఎట్టి పరిస్థితులు ఏమనడానికి లేదు. ఎందుకయ్యా అంటే గురుగుల్ని గోధుమలు వేరు చేసే హక్కు కానీ అవకాశం నీకు ఎవడిచ్చాడు? ఏ విశ్వాసికి లేదు ఆ హక్కు. దేవుడు వేరు చేయాలి, మనుషులు వేరు చేయడానికి లేదు. మనుషులు వేరు చేయడానికి ఎన్నడూ దేవుడు అవకాశాన్ని ఇవ్వడు. దేవుడే వేరు చేస్తాడు భూమి మీద. ఒక రోజున పరలోకంలో కూడా వేరు చేసేది దేవుడే. అంతేనా? అంతేకాకుండా ఆ దినం వరకు ఎదురు చూడండి అంటాడు పౌలు గారు. కొరింథీలో గమనించారా? ఒక్కొక్క దాంతో కడతా ఉన్నాడు, పునాది పైన బంగారంతో కడుతున్నాడు, వెండితో కడుతున్నాడు. కానీ అందరూ ఆ దినం వరకు వేచి ఉండాలి. ఏ దినము? మత్తయి 7:22 వరకు వెయిట్ చేయాలి. మత్తయి 7:22 దగ్గర రాగానే, రా దేంతో కట్టావు? ప్రభువా గడ్డితో కట్టా. నువ్వు ఎవడో నాకు తెలియదు, వెళ్ళిపో. కాదు ప్రభు, గడ్డితో కట్టినా కూడా గొప్ప గొప్ప ప్రవచనాలు చేసాం మేము, ఉపవాసాలు చేసాం మేము, పండుగలు చేసాం మేము, చాలా గొప్ప పరిచర్య, సువార్త, అసలు సేవలో పరిచారం చాలా గొప్పగా చేసామయ్యా. అయినా సరే మీరెవరో నాకు తెలియదు, నిశ్చయంగా చెప్తున్నా పో. అంతే. అది అట్లాగునా ఈ రోజున ఎండ్ టైమ్ మెసేజ్ల్లో కావచ్చు, ప్రతి సంఘ శాఖల్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇదే వర్గీకరణ మనకు కనబడుతూ ఉంటుంది. నా మాట వింటున్నారా? బంగారంతో కట్టబడే పరిచర్లు ఉన్నాయి, వెండితో కట్టబడే పరిచర్లు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచయంతో కట్టబడుతూ ఉన్నారు. కానీ దావీదుకున్నటువంటి అధికారము, దావీదుకున్న ప్రత్యక్షత, దావీదు యొక్క నడిపింపు, దావీదు దేవుణ్ణి ప్రేమించిన విధానము, దేవుడు దావీదుని ప్రేమించిన విధానము చాలా వ్యత్యాసమైనటువంటిది. దావీదు తను కన్నీరు కార్చి, నా శత్రువులు నన్ను వెంబడిస్తున్నారు ప్రభు, నాకు విమోచన కలగజేయనప్పుడు యెహోవా యొక్క ఖడ్గం ఎలా వేలాడ దావీదు వెంటే వచ్చింది. కావాలనుకుంటే సౌలు కూడా దేవుడు ఎప్పుడో చంపుండేవాడు. కానీ దాన్ని ఎన్నడూ కూడా యాక్చువల్గా దావీదు అడగలే. నా శత్రువులను తరుముచ్చినప్పుడు నన్ను నాకు రక్షించు, నాకు విడుదల కలగజేయి, నాకు జయాన్ని ఇవ్వన్నాడు. కానీ సౌలుని చంపేని అడగలే. మనందరికీ తెలిసి వర్తమానం కూడా చంపడం అంటే భౌతికంగా మాత్రమే కాదు, ప్రభావాన్ని కూడా చంపడం. సార్నో చాలా పరిచర్లు ఉన్నాయ్యా. ఈ పరిచర్లన్నిట్లలో సమస్యలు ఎక్కడంటే, కొంతమంది కాపర్లు ఆ ప్రత్యేకమైన పరిచర్లు చేయడానికి నియమించబడ్డారు. వాళ్ళంతే.
ఒక వ్యక్తిని దేవుడు గడ్డి పరిచయం నియమిస్తాడు, గడ్డిలోనే ఉంటాడు, అదే పరిచయం కొనసాగిస్తాడు. ఒక వ్యక్తిని దేవుడు నువ్వు వెండి పరిచయం చేయడం కూడా అతను వెండి పరిచయం చేస్తాడు జీవితాంతం. మధ్యలో దేవుడు అతనికి ప్రత్యక్షత ఇచ్చి మారిస్తే మార్చొచ్చు. కానీ అక్కడున్న విశ్వాసులు మాత్రము ఎన్నుకోవడానికి స్వతంత్రులు. నీ పిల్లలను స్కూల్కి పంపించారు, వాడు సరిగ్గా చదువు చెప్పడంలే, ఏం చేస్తావు? ఏం చేస్తావు? స్కూల్ని మారుస్తావా? స్కూల్ని మారుస్తావా అంటున్నా నేను. స్కూల్లో మార్పులు చేర్పులు చేస్తావా? స్కూల్లో ఎంత మార్పులు చేర్పులు చేసినా జేబుకు డబ్బు ఒకే, ప్రయాస వృధానే. సార్ మన ఊర్లో చేస్తలే, ఎంతో ప్రయత్నం చేసిర్రు మారుద్దామని, లాస్ట్కి ఏం మారింది? మన ఆలోచన మారింది, మనకెందుకు లేరా అని. కరెక్టేనా? అది మారదు. మారాల్సింది మనమే మన పిల్లల్ని తీసుకెళ్ళి బంగారు పరీక్షలు వేసుకోవాలి. వింటున్నారా? వారు దానికి నియమించబడ్డారు, వారు అలాగూ కట్టబడ్డానికి ఇష్టపడుతున్నారు వాళ్ళు. అంతకంటే మరొక విషయాన్ని గమనించారు. కొరింథీ పత్రికలోనే 1 కొరింథీ 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. పరిచారకులే కదా. ఒక్క నిమిషం అమ్మ, అరే అక్కడ 2 మైకులు అక్కడ ఏం చేస్తున్నాయి? మీరు చదవలేకపోయినప్పుడు అక్కడ మైక్ ఎందుకు ఉంది? అక్కడ చదివే వాళ్ళకి మైక్ ఇవ్వమని పలుమార్లు చెప్పాను కదా, ఎందుకు అలా జరుగుతుంది? చదివే వాళ్ళ పాటలు పాడిన తర్వాత ఎవరైతే వాక్యాలు చదవడానికి ఇష్టపడతారో వాళ్ళ దగ్గర మైకులు ఉంచాలా. అర్థమైందా? చదవమ్మా. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు ఇది ఒక్కొక్కడు ఆశించింది, ఒక్కొక్కడు పొందుకుంది కాదు ఇది. అయ్యా నా మాట జాగ్రత్త. ఈ పరిచర్యల్లో వ్యత్యాసాలు ఒక వ్యక్తి ఆశించిందో ఒక వ్యక్తి పొందుకుందో కాదు, దేవుడే వారికి తన ఇష్టము చొప్పున అనుగ్రహించింది ఇది. ఈ రోజున మనం ఈ ప్రత్యక్షత తెలుసుకుంటున్నామంటే అయ్యా మనమేం పెద్ద ఈ లోకంలో 10,000 పుస్తకాలు చదివి పొందుకునే జ్ఞానం కాదు ఇది. ఇదేదో మనం బాగా జ్ఞానవంతులమో లేదా మంచివారమని పొందుకుంటునే కాదు ఇది. ఇది ప్రభు తాను ప్రేమించి కృపచేత అనుగ్రహించింది. అందుకే అంటాడు ఏమని, మళ్ళీ చెబుతాలి, ప్రభువు అనుగ్రహించిన దాన్ని బట్టే. అయ్యా వాళ్ళు ఎందుకు వెండి పరిచయంలో ఉన్నారు అంటే దేవుడు వాళ్ళకి అట్లా అనుగ్రహించాడు కాదండి. ఆ విశ్వాసులు చాలా బలమైన వాళ్ళు, ఆ విశ్వాసులకు చాలా మంచి ఆసక్తి ఉంది, అయినా గడ్డి పరిచయం ఎందుకున్నారు? వాళ్ళకి అనుగ్రహించబడింది. అది మనం ఏం చేయలేం. ప్రభు ఎవరికి ఏది అనుగ్రహిస్తాడో దానినే ఆ విశ్వాసులు ఆ సంఘం పొందుకుంటుంది. కానీ ఒకడు తనంతట తాను కోరుకొనుట వలన జరగదు. అందుకే మోషేతో దేవుడు ఒక మాట అంటాడు పాత నిబంధనలో, నేను ఎవని యందు కనికరపడుతునో వాని యందే కనికరపడతా. నువ్వు వచ్చి కనికరపడు ప్రభు నా పట్ల కనికరపడు. నువ్వు అడిగితే కనికరపడడం ఏంది? నేను ఇష్టపడి నీ పైన కనికరం చూపించాలని కోరుకుంటే నీ పైన కనికరపడతా అంటాడు ఆయన. ఎవని యందు జాలి చూపించాలనుకుంటానో వాని యందు జాలి చూపిస్తాను. కానీ నువ్వు ఒక అనామకుని తీసుకొచ్చి దేవుని చిత్తంలో ప్రణాళికలో లేనివాడిని ఒకరిని పట్టుకొచ్చి ప్రభువా ఈ బాలుడి పైన నీ కనికరం చూపించు ప్రభువా అంటే నీకు ఇచ్చుడే ఎక్కువ, వాని ఎందుకు పట్టుకొచ్చినావు? అంతేరా? నువ్వే ఉచితంగా నా దగ్గర వరం రూపంలో పొందుకుంటున్నావు, మళ్ళీ వాడిని పట్టుకొచ్చావేంది? ఎందుకంటే గుర్తుంచుకోండి, ఒక ఖచ్చితమైనటువంటి ఒక సెపరేటు వర్గాలు భేదాలు దేవుడు చూపిస్తాడు ఎప్పుడు కూడా. ఎందుకంటే పందుల ముందు ముత్యాలు వేయొద్దు అన్నాడు. అంటే దేవుడి దృష్టిలో ఒక వర్గం పందుల వర్గమే. అంటే వాళ్ళ ముందు దైవ సంబంధమైనటువంటి ప్రత్యక్షతలు, జాలి, కరుణ పనిచేయదు అక్కడ. ఆ వర్గం అంతే. ఆ వర్గం అంటే పక్కన పడేస్తాడు. అక్కడ జాలి ఉండదు, కరుణ ఉండదు, ఎన్నిక ఉండదు. వారు నిత్య నరకానికే వారి తమ యొక్క మార్గాలను పట్టుకుని తమ సొంత శరీరాల్ని పరస్పరం అవమానపరుచుకున్నట్లుగా అపవిత్రాత్మకు అప్పచెప్పబడాను అని రోమపత్రికలో ఉంటుంది. తర్వాత చదవమ్మా. ఏంది నాటే వాళ్ళ పరిచర్య ఒకటి, నీళ్లు పోసే పరిచర్య ఒకటి. మొత్తానికి వృద్ధి కలగజేసేది మాత్రము ఎవరు? వృద్ధి. ఫలాలు కోసేది ఒకరమ్ము, కరెక్టేనా? ఫలాలు కోసేది ఒకరు, కరెక్టేనా? కోత కోసేవారు కావాలిగా. అట్లా ఇప్పుడు మన చదివిన గారడి సీమోన్ దగ్గర కూడా అంతే. ఫిలిప్ వచ్చి నాటాడు, యోహాను పేతురులు వచ్చి ఏం చేశారు?
నీళ్లు పోశారు. కానీ మధ్యలో ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి తన పరిచర్య విషయంలో తనకు స్పష్టతలే, తన సంఘం విషయంలో తనకు స్పష్టతలే, తన పిలుపు విషయంలో తనకి స్పష్టతలే. అతడు వచ్చి చేసిన కార్యాన్ని బట్టి చూడండి. నేను అందుకే చెప్తాను ఏమనంటే, ఒక సంఘంలో ఉన్న కాపరి కాదు, విశ్వాసి నీకు కూడా తెలియాలి. నీకు విషయం స్పష్టంగా ఉండాలి. నా మాట జాగ్రత్తగా వినండి. నేను ప్రతి విశ్వాసికి చెప్తున్న మాట, ప్రతి విశ్వాసికి చెప్తున్న మాట ఇదేంటంటే, నీవు విశ్వాసిగా ఏ సంఘంలో అయితే ఉంటున్నావో ఆ సంఘము పైన దేవుడు ఏ ఆత్మను అప్పచెప్పాడు, ఆ సంఘము బంగారు పరిచర్యన, వెండి పరిచర్యన, కర్ర పరిచర్యన, మట్టి పరిచర్యన, అక్కడ నిలబడినటువంటి కాపరి 5 పరిచారిక వర్గాలలో ఏ వర్గానికి సంబంధించిన వాడు, అతడిలో 9 వరాలలో ఏ వరం ఉన్నది, ఆ వరాలలో ఏ తలాంతు ఉన్నది, అతడు ఎలాగ నడిపించబడుతున్నాడు, దీని గురించి ప్రతి విశ్వాసికి అవగాహన ఉండాలి. ఎందుకంటే అయ్యా, మీరు మీ పిల్లల్ని ఒక 5 నెలల కింద 4 నెలల కింద స్కూల్లో వేసేటప్పుడు ఏం ఆలోచించారు? ఆ స్కూల్లో సరిగ్గా చదువు చెప్పరంట, ఈ స్కూల్లో ఇంతమంది ఫెయిల్ అయ్యారంట, ఇదిగో ఈ స్కూల్లో ఇట్లంట అట్లంట. అంటే స్కూల్ని గురించి మొత్తం తెలుసుకున్నాకే కదా పిల్లలు వేసింది. అంతేనా? కరెక్టేనా? సంఘాలు కూడా అంతే కదయ్యా. సంఘం గురించి తెలియకుండానే సంఘాలలో ఉంటున్నారా? అది ఏంటది? అది ఏ సంఘం, ఏ పిలుపు, ఏ పరిచర్య, ఏ వరము, ఎంత తలాంతు, వీటి గురించి అవగాహన అక్కర్లేదా? నాకు అదే ఆశ్చర్యం కలుగుతుంది. పనికి మళ్ళీ చదువుల విషయంలో దీర్ఘాలోచన కలిగి వెయ్యాలా వద్దా, ఉంచాలా వద్దా, ఇక్కడ అక్కడ ఇంత తీక్షణంగా ఆలోచించారే. ఆత్మలయ్యా, మన ప్రాణాలు దేవుడి రాజ్యంలోనిక నరకంలోనిక అని నిర్ణయించబడుతున్నటువంటి అయ్యా, మీరు భార్యాభర్తల విషయంలో కూడా దేవుని చిత్త ప్రకారంగా జరగాల, అది కూడా. కానీ అంతకంటే మించినటువంటి ప్రాధాన్యమైన విషయము ఒక నిజమైనటువంటి పరిచర్య సంఘాన్ని ఎన్నుకొనుట. ఎందుకంటే ఇది నీ పరలోక రాజ్య ప్రయాణాన్ని, ప్రవేశాన్ని ఎగ్జాక్ట్ నిర్ధారించేది. నీకు ఆ మత్తయి 7:22 ప్రకారంగా పరిపూర్ణ చిత్తాన్ని బయలుపరిచే సంఘంగా లేదనుకో, నువ్వు పరిపూర్ణ చిత్తాన్ని పాటించి విశ్వాసం ఎట్లా మలచబడతావు? నా మాట విను. స్కూల్లో వేసావు పిల్లకాయని, వాళ్ళు పూర్తి సిలబస్ చెప్పట్లే, పూర్తి మార్కులు వస్తాయా? పూర్తిగా వాడు చెప్పాలా, చెప్పిన దాన్ని వాడు పూర్తి గ్రహించాలా. ఈ 2 జరిగితేనే వాడు సరైనటువంటి మేలైన స్థితిలో ఉంటాడు. పూర్తిగా ప్రభు యొక్క చిత్తాన్ని ఉన్నట్టుగా చెప్పని సంఘంలో ఉండి మొత్తం చిత్త ప్రకారం నేను జరిగిస్తున్నాను బ్రదర్ నువ్వు అనుకోవడము భ్రమ కాదా? ఖచ్చితంగా. అందుకే ఆయన అంటాడు ఏమని, ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచయంలో ఉన్నారయ్యా. చాలామందికి ఈ విషయాలు తెలియదు. ఎందుకంటే ఒక వ్యక్తిని చూడగానే కొంతమంది ఏం చేస్తారంటే చెప్తాడు. దేవుడు ఎఫెసీలో సంఘ క్షేమాభివృద్ధికి 5 పరిచారిక వర్గాలు పెట్టాడు. అపోస్తుల వర్గం ఒకటి, కాపరుల వర్గం ఒకటి, సువార్థికుల వర్గం ఒకటి, ఇంకా ఉపదేశకుల వర్గం ఒకటి, మరియు ప్రవక్తల వర్గం ఒకటి. ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిచర్య. కరెక్టేనా? ఎస్ ఆర్ నో? ఈ గడియ వర్తమానికి 2 పరిచర్యలు చేశాడు ఆయన. ఒకటి సువార్త పనియు, 2 ప్రవక్త పని చేశాడు. ఈ పరిచర్యలన్నిట్లలో లేఖన ప్రకారమైనటువంటి లోతైన జ్ఞానం ఏ పరిచర్యలో ఉంటుంది? గడిపేసి మళ్ళీ గడి చెప్పమ్మా. తప్పు అట్లా చెప్పాడే కానీ అమ్మ నేను కరెక్ట్ అయిపోయాను అనుకున్నట్టుంది. చెల్లె దేంట్లో ఉంటుందమ్మా? ఉపదేశంలోనే. ఎ టీచర్ నోస్ ఎ డీపర్ అండ్ లార్జర్ దెన్ ద ప్రాఫిట్ అంటాడు ఆయన. మీకు 5 పరిచర్య వర్గాలపై నేను చెప్తాను, మీకు వర్తమాన తర్వాత చెప్తా. ఒక ఉపదేశ పరిచర్య చాలా లోతులకు సాగిపోతూ ఉంటుంది. ఈ గడియ వర్తమాని కూడా అంటాడు, ఒక బోధ మాత్రమే ఒక పాపి హృదయాన్ని క్రీస్తులోనికి నడిపిస్తుంది. కానీ ఉపదేశ పరిచర్యే ఆ క్రీస్తులోనికి మలచబడిన ఆ హృదయాన్ని క్రీస్తులో అతని స్థానాన్ని సరిగ్గా గుర్తింపునట్టుగా చేసేది ఉపదేశ పరిచర్య. కానీ ఎందుకో విశ్వాసులలో పిల్లల స్కూళ్ళల్లో ఎన్నుకునేటువంటి విధానంలో ఉన్న జాగ్రత్త సంఘాలలో లేదు, కాపరులో లేదు. అంతేనా? ఎవరో ఒకరిలే కాపరి, ఎవరైతే ఉంటే సరిపోతుందిలే కాపరి, ఏదో ఒక సంఘంలో ఏదైతే ఏదో ఒక సంఘంలో. అన్ని సంఘాలు ఒకేలా ఉంటాయా? అన్ని కుటుంబాలు ఒకేలా ఉంటాయా? అన్ని పరిచర్యలు ఒకేలా ఉంటాయా? పౌలు గారు అంటారు, తిమోతికి రాసిన దాంట్లో అంటాడు ఆయన చక్కగా ఏమని,
కొన్ని బంగారు పరిచర్లు, కొన్ని వెండి పరిచర్లు, కొన్ని మట్టి పరిచర్లు, కొన్ని కర్ర పరిచర్లు, ఇవన్నీ కూడా మత్తయి 7:22 ప్రకారం ఆ దినం వరకు సాగాల్సిందే. సాగనివ్వండి. సరే, సాగినప్పుడు ఆ కాపరి చెప్తున్న సమాధానం చెప్తాడు. ఏమని? ప్రభు, నాకు అనుగ్రహించబడిన వరం ఇంతే, ఆ వరంలోనే నేను చేశాను ప్రభు. ఓకే, గాడ్ బ్లెస్ యు. నువ్వు పక్కకి రా కాసేపు. విశ్వాసం మీరు రండి. మరి మీ సంగతి ఏంటి? మా కాపరి ఎట్లా నడిపిస్తాడు నడిచాడు. మిమ్మల్ని కాపరిని వెంబడించకపోతే నేను ఎక్కడ చెప్పాను? నా వాక్యాన్ని కదా మీరు వెంబడించాల్సింది, నా ప్రత్యక్షం కదా మీరు వెంబడించాల్సింది. నేను సంఘాన్ని కడతాననేది ప్రత్యక్షతనే బండపైన కదా, కాపరి పైన కాదుగా. అది కాపరికి భయపడే విశ్వాసాల సంఖ్య ఎక్కువ. కాపరిని గౌరవించాలా, కాపరిని ప్రేమించాలా, కాపరిని స్నేహితుడు అనుకోవాలా, కానీ కాపరిని చూసి భయపడద్దు. వచ్చి అమ్మో నేను నైట్ మీద ఉన్న కాపరేమని అంటాడేమో, అమ్మో నేను జీన్ ప్యాంట్ మీద ఉన్న కాపరేమని అంటాడేమో. ఎవరిని భయపడ్డావు? కాపరికి భయపడ్డావు. కాపరేమన్నా దయ్యమా? నువ్వు జీన్ ప్యాంట్ మీద ఉంటే కసాపిసా జీన్స్ ప్యాంట్ కట్ చేయడానికి. కాపరి ఏం చేస్తాడయ్యా? కాపరి కేవలం ప్రేమలో అతడు నిన్ను నీ జీవితంలో, అయ్యా ఏ కాపరైనా తెలుసా, నా మాట వినండి, నేను మంచిగా చెప్తున్నాను, నేనని చెప్పట్లేదు. ఒక నిజమైనటువంటి లేఖన ప్రకారమైనటువంటి ఆత్మచందింపబడిన ఒక కాపరి మీ బంధువులలోనూ, మీ కుటుంబంలో, మీ తల్లిదండ్రులైనా సరే కోరుకునే రీతిలో మీరు బాగుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి వాడు. మీరు ఆర్థికంగా బాగుండాలని కోరుకుంటాడు, ఆత్మీయంగా బాగుండాలని కోరుకుంటాడు, మీరు కుటుంబాలు కట్టాలని కోరుకుంటాడు. ఆయన ఏ రూపంలో సరే మీరు బాగుండాలని కోరుకునే వాడు ఒక్కడే, నిష్పక్షపాతంగా. నేను చెప్పేది నిజంగా ఆత్మచేత నడిపించబడినటువంటి ఒక కాపరి చేసే పని అది. కానీ అనేకుల పరిచర్యలు లేవయ్యా, అలా లేవు. కానీ విశ్వాసుల పరిస్థితులు వేరు, ఈ పరిచర్యలు చేస్తున్న కాపరుల పరిస్థితి వేరు. ఇప్పుడు ఒక వ్యక్తి కర్ర పరిచర్యలో ఉన్నాడు, ఉండనివ్వండి. అతడికి మేలైనటువంటి వెండి పరిచర్య చేయడం వచ్చి కూడా కర్ర పరిచర్యలో ఉన్నాడు అనుకోండి, శిక్షార్హుడు అవుతాడు. కొంతమంది లేదు, అతనికి ఇవ్వబడిందే కర్ర పరిచర్య, దానిలోనే నమ్మకంగా చేశాడు. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని దేవుడు పోలుస్తున్నప్పుడు కొంతమంది కొన్ని వరాలతో పోల్చాడు. నా మాట వింటున్నారా? కొంతమంది కొన్ని వరాలతో పోల్చాడు. ఇదిగో ఈయనకు 2 రూపాయలు ఇచ్చా, ఆయనకు 2 రూపాయలు ఇచ్చా, ఆయనకు 2 రూపాయలు ఇచ్చా, ఆయనకు 2 రూపాయలు ఇచ్చా. ఆయన ఏం చేశాడు? కూరగాయల వ్యాపారం పెట్టేసి 2 రూపాయలు 16 రూపాయలు చేశాడు ఆయన. నా మాట వింటున్నారా? ఈయన ఏం చేశాడు? ఆ 2 రూపాయలని టీ స్టాల్ పెట్టేసి ఆ 2 రూపాయలకి అసలు 10 రూపాయలు చేశాడు ఈయన. ఈ బ్రదర్ ఇంకోసారి ఈయన చేశాడు, ఈయన కూడా కూరగాయల వ్యాపారం పెట్టి 2 రూపాయలు 8 రూపాయలు చేశాడు. ఈయన అంటాడు, ఈ 2 రూపాయలు ఎందుకులే ప్రభా, మళ్ళీ ఏదైనా చేస్తే పోగొట్టుకుంటానేమో అని చెప్పి దాచిపెట్టాడు. ఈయన మంచి దాసుడా చెడ్డ దాసుడా అని దేవుడు కాపరులను పిలిచే పిలుపులు వేరు, విశ్వాసుల పద్ధతులు వేరు. ఎందుకంటే విశ్వాసి ఎన్నడూ కూడా బెటర్మెంట్ వైపు మూవ్ అవుతూనే ఉండాలి. అయ్యో ఎక్కడి నుంచి చెప్తున్నావు? బైబిల్ నుంచి చెప్తున్నావా? కొంతమంది వచ్చారు, పాస్టర్ అక్కడ అవతల నువ్వు ఎవరికైతే బాప్తిజం ఇచ్చావో అతను బాప్తిజాలు ఇస్తున్నాడయ్యా. మీకు విషయం తెలియాలి, అది వెండి పరిచర్య, ఆయనదే బంగారు పరిచర్య. మీరు అందరూ అటే వెళ్ళాలి. యాక్చువల్గా ఇప్పుడు నేను తగ్గాలైనా పెరగాలి అంతేనా? నేను తగ్గాలా, ఆయన హెచ్చించబడాలా? అటు వెళ్ళండి. లేదు మీ దగ్గర కూర్చుంటున్నా. ఈయనది ఇప్పుడు ఆలోచన చేయండి. మీరు ఎప్పుడన్నా మీరు స్కూల్ టీచర్ అని కాలేజీలో లెక్చరర్స్ నుంచి వాళ్ళ జీవితాలు చూడండి. నాకు అప్పుడప్పుడు జాలి వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. అంటే ప్రైవేట్ ఉద్యోగుల్ని వాళ్ళ జీతాలలో పెద్ద మార్పు ఉండదు, గదే 10,000 15,000 చేస్తారు. వాళ్ళ కళ్ళ ముందు స్టూడెంట్స్ ఇట్లా వస్తారు, ఇట్లా వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ వెళ్ళిపోతుంది. దాంట్లో ఎవడో ఒకడు పోలీసో లేకపోతే లాయరో డాక్టరో వెళ్ళిపోతూనే ఉంటారు. సార్నో లేదు మా టీచర్ అంటే మాకు ఇష్టం, మా టీచర్ దగ్గర కూర్చుంటాను అన్న వాళ్ళకి ఎట్లా కుదురుద్ది? ఆయన అంతే 10,000-15,000 ఆయన జీవితం అంతే, జీవితాంతం ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని అక్కడే కూర్చుంటాడు. ఆయనకు అనుగ్రహించబడదు అది. కానీ ఎవడైతే మూవ్ అవుతూ ఉంటాడో అది దాటి కాలేజీకి వెళ్ళాలా, కాలేజీలో చదువుకోవాలా, ఉన్నత విద్య పాస్ అవ్వాలా, ఆవిడ మంచి ఉద్యోగం పొందుకోవాలా, వాడు గవర్నమెంట్ ఉద్యోగం పొందుకోవాలా. మళ్ళీ అతడు ఆ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత ఇతనికి అప్పటికి కూడా ఇతని జీతం అంతే ఉంటుంది, 15,000 జీతమే. వాడి జీతం ఏమో 70,000-80,000 ఉంటుంది. అయినా సరే అతడు ఇతన్ని చూసి కృతజ్ఞుడై ఉండాల్సిందే. ఎందుకంటే అతడి యొక్క జీవన ప్రయాణంలో కొన్ని మెట్లుగా వాడబడ్డాడు. కృతజ్ఞత కలిగి ఉండాలా. దేవుడి యొక్క ఎన్నికని మనకు తెలుసు, కానీ మనం ఎన్నడూ కూడా అయ్యా
దావీదు లాంటి ప్రత్యక్షతలు మనం లేమనుకోండి, వధువుగా మనం ఉండలేము. అన్నమాట జాగ్రత్త. ఎందుకంటే మత్తయి సువార్త 12:7 ఆయన అంటాడు ఏమని, మీకు వాక్య భావమును తెలిసి ఉండుంటే కనుక ఇట్లా మాట్లాడరు అంటాడు ఆయన. వాక్యమును చదువుతూ వాక్యం మీద అక్షరాలపైన కట్టబడుతున్న పరిచర్యలు ఉన్నాయి, భావాలపైన కట్టబడుతున్న పరిచర్యలు ఉన్నాయి. కాబట్టి ఎవరు ఏ పరిచర్యో, ఎవరు ఎలాంటి పరిచయం ముందుకు సాగుతుందన్న విషయం పట్ల మనకు అవగాహన లేదు. తీర్పరి దేవుడే. కానీ విశ్వాసిగా నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే, నీ ఆత్మీయ ఎదుగుదలకు సరిపడే రీతిలో మనం చేయాల్సింది మేలైన పరిచర్యలను పట్టుకోవాలి, మేలైన వరాలు చూడాలా, మనల్ని పోషింపదగినటువంటి ఆత్మీయ అభిషేకాలను చూడాలా. అంతేగాని అంటే దాని అర్థమైంది బ్రదర్ మీరు అందరి సంఘం నుంచి బయటకు వచ్చేయమంటారా? అట్లా కాదు నేను చెప్పేది. నా మాట వెనకాల అర్థము, నీ ఉన్న స్థానాన్ని సరిగ్గా గుర్తెరుగు. నువ్వు ఏ స్థానంలో ఉన్నావు, ప్రభు నేను ఎలా పిలుస్తున్నాడు, నీకు ఎలాంటి ఒక సంపూర్ణత దయచేయడానికి ఇష్టపడుతున్నాడు, అదిగో దానిని పరిశీలించంటున్నా నేను. నీళ్లు పోసే వాళ్ళు ఒకరు ఉంటారు, ఈ తొర్లికొండ నీళ్లు పోసే వాళ్ళు ఒకరు వచ్చారు, నాటడానికి అంతకుముందు ఒక ఆయన వచ్చాడు. ఎసార్నో ఆ నాట్లు వేసినప్పుడు వృద్ధి చేసింది దేవుడే, నీళ్లు పోసినప్పుడు వృద్ధి చేసింది దేవుడే, పాలకు వచ్చేటప్పుడు వృద్ధి చేసేది కూడా దేవుడే. కరెక్టేనా? ఎవరి పని అలాదే. మొదట్లో ఒక ఆయన వచ్చాడు, అబ్బా ఘోరం అది లేదు లేదు లేదు, ఆయన పని అంతే, ఆయన పని అక్కడికే. దాన్ని ఆయన నమ్మకంగా పవిత్రంగా లేఖన ప్రకారం చేస్తే ఒక రోజున ఆయన మత్తయి 7:22 ప్రకారంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. లేదనుకో నాటావు సరిగ్గానే, కానీ సరిగ్గా నాటలేడు, పద్ధతిలో నాటలే, నాటవలసిన విధానం నాటలే, క్రమంలో నాటలే, దేవుడు అతనే చూసుకుంటారు ఎల్లవేళలా అంతే. కానీ మనం ఎన్నడూ కూడా దావీదు వలె నిలబడవలసిన స్థానంలో ఉన్నాం. ఎవరిని కూడా చంపడానికి మనం వీల్లేదు. అంటే ఏ ఒక్కరి యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి మనకు హక్కు లేదు. ఎవడికి తగిన జీతాన్ని దేవుడు ఇస్తాడు. కరెక్టేనా? నమ్ముచున్నారా? దీనిని గురించి ఒక వర్తమానంలో చూద్దాం. గమనించి నాతో పాటు రండి. 64-1212 కోతకాలం అనే వర్తమానంలో 46వ పేర తెలుగులో ఉందమ్మా, ఇంగ్లీష్లో చూడండి. ద పాటర్ అంటే ఒక కుమ్మరి. ద రోమన్ 8 టెల్స్ us, రోమా 8వ అధ్యాయం మనకి ఇలాగ చెప్పుచున్నది ఏమని, హూ కెన్ టెల్ పాటర్ కెన్ ద క్లే సే మేక్ మీ దస్ అండ్ దస్. ఒక దేవుడి చేత చేయబడుతున్నటువంటి ఒక పాత్ర, ప్రభు నన్ను ఎందుకు ఇట్లా చేసావు, దేవుడు అలా పరిచయం ఎందుకు గడ్డి పరిచర్గా ఉంచావు అని అడగలుగుతుందా? ప్రభు మా పరిచయం బంగారు పరిచయం ఎందుకు ఉంచావు, ప్రభు మా పరిచయం వెండి పరిచయం ఎందుకు ఉంచావు? ఆమె స్పెషల్గా తెచ్చుకున్న బాంబే నుంచి ఒక పాస్టర్ని, అందుకే మాది వెండి పరిచయం అయింది. నీ మొహమైంది. ఎందుకు మేము ఇలా ఎందుకున్నాము, మేము ఎందుకు ఇలా చేయబడ్డామని ఒక పాత్ర కుమ్మరిని అడుగుద్దా? అడగడానికి వీలు లేదు. ఎస్ సార్, అడగడానికి ఎన్నటికీ వీలు లేదు. ఈ సంఘ నిర్మాణం ఇంతే. ఈ సంఘము ఖచ్చితమైన లేఖనాలపైన కట్టబడడానికి దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇది ఇలాగ కట్టబడుద్ది. మీరు అన్ని ఆచారాలు వదిలేశారు, అవునా? రీసెంట్గా రాఖీ పండుగ జరిగింది. చాలామంది క్రైస్తవులు రాఖీలు కట్టుకొని తిరిగారు. ఏంటది? చాలామంది క్రైస్తవులు రాఖీలు కట్టుకొని తిరిగారు. కానీ రాఖీ క్రైస్తవుల హిందువులా అమ్మా? రాఖీ పండుగ ఎందుకు వచ్చిందో తెలుసా? గ్లోరీ చెప్పరా, సరి కూర్చో. ఒక రోజున విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని తీసుకునే ప్రయత్నంలో దొరుకుతలేదని చెప్పి వెతుకుతుంటే సుదర్శన చక్రం కట్టయినప్పుడు ముంగడ ద్రౌపదిని పడి అన్నయ్యా అని చీర తీసి కొంగు దించి చక్రం చింపి ఆ కొంగుతోనే ఎలుగట్టింది. విష్ణువు కట్టినటువంటి ఆ దారం నుంచే ఏమొచ్చింది? రాఖీ అనేది బయటకు వచ్చింది. దానికి నీకేం సంబంధం? క్రైస్తవులు విష్ణువు అనేటువంటి వాళ్ళ హిందువుల దేవుళ్ళు, వాళ్ళకు ఆయనకు ఏలు కట్టేది సుదర్శన చక్రంతో. అది షార్ప్ బ్లేడ్, అది జిల్లెట్ బ్లేడ్ లాగా షార్ప్ ఉంది, కట్టయింది. దానికి ద్రౌపది అనేటువంటి సహోదరి చూసింది, అయ్యో అన్న కట్టయిందని చెప్పేసి చీర కదా, దాన్ని ఏమని లెక్క లేకుండా కర్రని చింపేసి మరిపోయి కట్టింది. దానికి నీకేం సంబంధం? అసలు అన్యజనుల ఆచారాలు అభ్యసించినప్పుడు నేను నరుకుతాను, చంపుతాను అనలే దేవుడు. నీ మహిమను కోల్పోతాను చెప్పలేదు దేవుడు.
మళ్ళీ రాఖీ ఎందుకు వచ్చిందని అని అడిగితే ఆయన చెప్తాడు, బలి అని ఒక రాజు ఉండేవాడు. అది రాక్షస జాతికి సంబంధించిన, తన రాజ్యాన్ని తను కాపాడుకునే ప్రయత్నంలో అతని పైన దాడి చేయడానికి చాలామంది వస్తున్నారని తెలిసినప్పుడు అతను విష్ణువుకి ఫోన్ చేశాడు. అట్లా మాట్లాడదులే కానీ విష్ణు గారికి కబురు పంపించాడు, మమ్మల్ని కాపాడడానికి రండయ్యా అని. ఆయన వచ్చి తన యొక్క భార్యను వైకుంఠంలో భార్యను వదిలేసి వచ్చి కొంతకాలం అక్కడే నివాసం చేస్తూ రాజ్యాన్ని కాపాడుతున్నాడు. అలా సతీమణి గారికి హస్బెండ్ నుంచి చాలా దూరం అయిపోయాడు. కొద్ది రోజులు గ్యాప్ వచ్చేసరికి ప్రేమ ఎక్కువైపోయి వచ్చి ఆ రాజ్యంలోనికి మెల్లగా వచ్చేసింది. వచ్చి ఒక బ్రాహ్మణ స్త్రీగా వేషం మార్చుకొని వచ్చింది ఆమె. వచ్చిన తర్వాత మెల్లగా అక్కడున్న బలి అనేటువంటి, అమ్మ నువ్వు ఫోన్ ఎందుకు ముడుతున్నావు, ఫోన్ ఎందుకు టచ్ చేస్తున్నావు, ఇప్పుడు నువ్వు పక్కన పెట్టు, ఫోన్ కింద పెట్టు, విను, నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను చూడాలి కదా మీరు, తప్పు కదా నువ్వు చేస్తుంది, విను. అక్కడ ఆ బలి అనేటువంటి ఆ రాక్షస చక్రవర్తికి ఈ యొక్క విష్ణు యొక్క భార్య అతనికి దారపోగట్టింది. అక్కడ ఉన్నటువంటి వలియో లకియో అనే ఒక వ్యక్తి, అంటే అతని రాజ్యంలోనే చూసి ఈమె సాధారణమైన స్త్రీ కాదు, ఈమె విష్ణు యొక్క భార్య అని చెప్పిండు. ఆయన చెప్పేసరికి ఆయన ఈ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ప్రేమకు ఆయన ముగ్ధుడైపోయి, అయ్యా విష్ణు గారు మీరు వెళ్ళి మీ భార్య ఇంటి దగ్గర దించరండి అని ప్రేమతో పంపించేశాడు. ఎందుకంటే నా చెల్లె నాకు రాఖీ కట్టిందని చెప్పి ఆనందంలో పంపించేశాడు. దీనికి నీకేం సంబంధము? నువ్వు హిందువా క్రిస్టియన్వా? హిందువులు హిందువుల యొక్క ఆచరణను గౌరవిస్తారు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం అది. మనం దాన్ని ఖండించాలి, మీరు చేసుకోకండి అని మనం చెప్పడానికి మనకు అవసరం లేదు, వాళ్ళ ఇష్టం వాళ్ళది. కానీ దేవుని నమ్మినటువంటి యేసుక్రీస్తు రక్తాన్ని, సిలువను, పునరుద్ధాన్ని నమ్మిన నీకెక్కడ తెలివితేటలు ఇవి? నిన్నెవడు కట్టమన్నాడు రాఖీలు? ఎందుకంటే కొంతమంది చెప్పకుండా రాఖీ అంటే దేవుళ్ళది కాదు, ఇది ఓన్లీ అన్నదమ్ముల మధ్యలో గౌరవించుకోవడానికి, కాపాడుతానని ఒక మాట. ఇంత అన్యాచారంలో పడిపోయారే, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి, ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి. అయ్యో ఇప్పుడు క్రీస్తులో కొత్తగా వచ్చారు, తెలీదు, వాళ్ళు అలాగే చేస్తుంటే పర్వాలే. 20 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు సంవత్సరాల తరబడి క్రైస్తవులకు వచ్చిన తర్వాత కూడా అన్యజనుల ఆచారంలోంచి బయటకు రావడం చాలామందికి తెలియలే. ఇందుకు కాదా మన కుటుంబంలో శాంతి సమాధానం లేవు, ఇందుకు కాదా మన మధ్యలో అనారోగ్యాలు, గొడవలు, ఇరుకులు, ఇబ్బందులు లేవు. ఇటా ఒక ఇజ్రాయెల్ రాజు అనారోగ్య పాలైనాడు, చచ్చిపోయే దిశగా పోయినాడు. అడు పోయి బయలుదేవత సంబంధించినటువంటి వారి దగ్గర విచారణ చేయడానికి పంపించాడు. అప్పుడు దేవుడు తన ప్రవక్తను పంపించి ఒక మాట అన్నాడు, ఏమని? ఇజ్రాయిలులలో దేవుడు అన్నవాడేవాడు లేడనా? అక్కడికి పంపించేది నువ్వు. చంపోతలు పడేశాడు. ఇందుకు కదా నా మాట వినడయ్యా, ప్రతి తప్పిదానికి మూల్యం చెల్లిస్తారు, ప్రతి తప్పిదానికి మూల్యం చెల్లిస్తారు. క్షమిస్తాడు దేవుడు, మూల్యం చెల్లించడమే, ఏదో ఒక రూపంలో మూల్యం చెల్లించాలి. మనకు పైసల పిచ్చి. ఎందుకంటే రాఖీ పండుగ అంటే ఆడవాళ్ళ పండుగనే, ఆడవాళ్ళ పర్సులు నిండుతాయి. అన్నలు తమ్ముళ్ళు ఏం చేస్తారు? డబ్బులు బాగా ఇస్తారు కదా, అట్లా చేస్తారు. ఇక మూర్ఖత, వాళ్ళ మూర్ఖత అది. అట్లా కాదు చేయాల్సింది. భక్తి చేస్తున్నాము, సంఘానికి వస్తున్నాము, పేరు పెట్టుకున్నాం క్రైస్తవులమని, మన క్రమం దేవుడు పెట్టినట్టే జరిగిందా? దేవుడు ఏర్పాటు చేసినట్టే భక్తి చేశామా? ఏ భక్తి అది? నీకు నచ్చిన అన్ని ఆచారాలతో కలుపుకున్న భక్తి, దేవుడు ఒప్పుకున్న భక్తి. వీటన్నిటిని ఖండిస్తాడు ఆయన. దేన్ని కూడా దేవుడు ఊరుకోడు. జాగ్రత్త, కొంచెం ముందుకు రండి. అక్కడ అంటాడు ఆయన, గాడ్ హైస్ టు డిస్ప్లే ఆల్ ఆఫ్ హిస్ అట్రిబ్యూట్స్. అంటే దేవుడు తన యొక్క గుణలక్షణములు అన్నిటినీ కూడా తను ప్రదర్శించాల్సిన ఇష్టపడుతున్నాడు. అండ్ సో హీ హ్యాస్ టు మేక్ వన్ వెజిల్ ఆఫ్ డిస్ఆనర్. ఆయన ఒక పాత్రను ఘనహీనంగా చేస్తాడు. అయ్యా మీరు వాష్రూమ్లో టాయిలెట్కి వెళ్ళే దగ్గర మగ్గు ఉంటుందా? ఎవడన్నా వెండి మగ్గు వాడిండి ఎప్పుడన్నా? అక్కడ ఎప్పుడన్నా కాస్ట్లీ మగ్గు పెడతారా ఎవడన్నా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఎప్పుడు నొక్కుబడిపోయి, ఇరుగుబడిపోయి, హ్యాండిల్ లేనటువంటిది, బొక్కలు పడ్డటువంటిది, చూడ్డానికి వామిటింగ్ వచ్చేటువంటి ఒక మగ్గు పడేస్తారు అక్కడ. కరెక్టేనా? అంతే. ఇంట్లో ఉన్న పాత్రలో కొన్ని పాత్రలు ఘనహీనమైన పాత్రలు ఉంటాయి, ఘనమైన పాత్రలు ఉంటాయి. దాని స్థానాలు వేరు, కానీ అవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. అట్లాగే దేవుడు కొంతమందిని ఆయన కుమ్మరిగా ఉండి ఘనహీనమైన పనులు చేయడానికి, చిన్న చిన్న పనులు చేయడానికి, గడ్డి పరిచర్య చేయడానికి, కర్ర పరిచర్య చేయడానికి, మట్టి పరిచర్య చేయడానికి కొంతమందిని చేశాడు. వాళ్ళంతే.
వాళ్ళని చెరపొద్దు నువ్వు. వాళ్ళని చెరపడం మన పని కాదు. చెరపలేమా? దావీదు కావాలని కూడా చంపలేడా? చిటికెలో పని అది. చంపొదలు విడేయచ్చు కానీ చంపకూడదు. దేవుడు అభిషేకం ఉన్నది, దేవుడే ఆ ఘనహీనమైన పాత్రలు చేశాడు, వాళ్ళు ఏం చేయకూడదు. తర్వాత ఆయనే చేశాడు అట్లాగా. ఆయనే కొన్ని ఘనమైనవిగా కొన్ని ఘనహీనంగా ఆయన చేసిన సృష్టిని ఆయన చక్కగా చేస్తే మనం వంకర చేస్తామా? ఆయన వంకర చేస్తే మనం చక్కపరచగలుగుతామా? దేవుడు చేయు కార్యములు శాశ్వతములు, దాన్ని చేసిన దాన్ని ఎప్పుడు మార్చలేడు. తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. ఆయన సర్వాధికారి, మీరు చూడండి, ఇది లేదా అది చేయవలనని ఆయనకు ఎవరు చెప్పగలరు? ఎవరు చెప్తాడే దేవుడికి? ప్రభువా ఈ విశ్వాసం అట్లా చేయి, ఈ పరిచయం ఇట్లా చేయి, నువ్వు చెప్తావా దేవుడికి? పరమ కుమారికి నువ్వేందుకు చెప్పేది? ఆయనకు తెలుసు దేన్ని ఎలా ఉంచాలా, ఎక్కడ ఎలా నిర్మాణం చేయాలని. తర్వాత ఆయన మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చేయుచున్నాడు. నక్షత్రములు ఒకదానికంటే ఒకటి భేదముగా ఉన్నట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు చెప్పబడి ఉన్నది. నీకు తెలియనా? పరలోకంలో కూడా వ్యత్యాసం కలదు. దూతల యొక్క స్వరూపములలో వ్యత్యాసం కలదు కదా. దూతల్లో కూడా రకాలు ఉన్నాయి. కెరూబులు వేరు, సెరాపులు వేరు. కరెక్ట్. దూతల్లో రకాలు ఉంటాయి, మనుషుల్లో రకాలు ఉంటాయి, పరిచర్యలో రకాలు ఉంటాయి, సంఘాల్లో రకాలు ఉంటాయి, వరాల్లో రకాలు ఉంటాయి, అన్నిట్లో రకాలు ఉంటాయి. అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ వెరైటీ అంటాడు. కొంచెం కిందికి వస్తే దూతలు కలరు, కెరూబులు కలరు, సెరూపులు కలరు, మరియు వారికి వేర్వేరు కార్యములు కలవు. మరియు మనము కూడా వ్యత్యాసంగా ఉన్నాము. మరియు దేవుడు పెద్ద పర్వతములను సృష్టించెను. ఆయన సమభూములను కలిగి ఉన్నాడు, పచ్చిక బయళ్లను కలిగి ఉన్నాడు, గడ్డిని, ఎడారులను, నీటిని పలు విధములైన వాటిని కలిగి ఉన్నాడు. చూడండి, ఆయన ప్రత్యేకమైన దేవుడు. బ్రదర్, ఇవన్నీ మీరు బాగా చెప్తున్నారు కానీ ఇవన్నీ సేవకులకు సంబంధించినట్టుగా లేదే, పరిచర్లకు సంబంధించినట్టుగా లేదే. కొండలు, తుప్పలు, బల్లులు, పిల్లులు వీటి గురించి చెప్తున్నాడు కానీ పరిచర్య గురించి చెప్తున్నట్టుందా? కొంచెం కిందికి రండి, కొంచెం కిందికి చదవండి. ఆయన ఒక విచిత్రమైన దేవుడు. ఆయన ఒక విచిత్రమైన దేవుడు. ఇంగ్లీష్లో ఏమిటో తెలుసా? అవర్ గాడ్ ఈజ్ అ గాడ్ ఆఫ్ వెరైటీ. వెరైటీ సంఘాలు ఉన్నాయా? వెరైటీ పరిచయాలు ఉన్నాయా? వెరైటీ కాపర్లు ఉన్నారా? వెరైటీ బోధలు ఉన్నాయా? వెరైటీ పద్ధతులు ఉన్నాయా? ఉన్నాయా లేవా? అరే మీలో ఏ ఒక్కరు ఒక్కొక్కలా కనబడతలేరు నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా కనబడుతున్నారు. వెరైటీ. తర్వాత మరియు ఆయన యొక్క జనులను ఈ ఉదయమున చూడండి, మనలో కొందరు తెల్లగానున్నారు, కొందరు నలుపు రంగు కలిగి ఉన్నారు, కొందరు బ్రౌన్, కొందరు పసుపుగానున్నారు, కొందరు ఎర్రగానున్నారు. చూడండి, అది ఆయన యొక్క ప్రజలు. ఆయన ఒక విచిత్రమైన స్వభావం గల దేవుడు. మరి ఈ లాస్ట్ మాట జాగ్రత్త వినండి. మరి కావున ఆయన తన యొక్క వాక్య పరిచారకుల మధ్య కూడా ఆ విధంగానే పలు రకములైన వారిని కలిగి ఉన్నాడు. ఆమేన్. విన్నారా? డిట్టో అంతే. కొన్ని ఘనహీనమైనటువంటి పరిచారకులు పరిచర్యలు, కొన్ని ఘనమైన పరిచారకులు పరిచర్యలు. ఎందుకు అలా చేసావు ప్రభువా? అదంతే, ఆయన అనుగ్రహించిన విధానం అది. కానీ పరిచారకుల గురించి మాట్లాడిండు, మరి విశ్వాసాల సంగతి ఏంటి? విశ్వాసాల సంగతి ఏంటి? అక్కడే నిలిచిపోవాలా? ఇప్పుడు ఒక విశ్వాసం ఉన్నాడు, దేవుడు ఒక పరిచారకుడు ఉన్నాడు, అతన్ని మట్టి పరిచర్య చెప్పాడు, మట్టి పరిచర్య చక్కగా చేస్తూ ఉన్నాడు. ఆ విశ్వాసం అక్కడే ఉండాలా? అయ్యా మాట్లాడరేందయ్యా? ఆ మంటి పరిచర్య ముగింపు వరకు కూడా అక్కడ ఉండాల్సిందే. ఒకసారి ఆ మంటి పరిచర్య ముగింపు జరిగిందనుకోండి, అప్పుడు ఏమంటారు తెలుసా? మాకు చెప్పిందో చెప్తారు, మాకు కొత్త చెప్తలేరు మీరు అంటారు. ఇక అయ్యో ఇది 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 సత్యమయ్యా. ఎప్పుడు విన్నదే వింటున్నాము, కొత్తది వింటలేదు మేము. ఎందుకంటే నువ్వు ఆ పరిచర్యలో బయలుపరచబడుతున్నటువంటి ప్రత్యక్షతలు అన్నింటినీ పట్టేసుకున్నావు. నువ్వు అయిపోయావు, ఆ క్లాస్ దాటాల్సిన సమయం వచ్చింది.
నౌ ఇట్స్ అ టైమ్ టు మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్లాస్. ఇసారో నేను 10వ తరగతిలో ఉన్నా, ఏ పాఠం చెప్పాడు నాకు విన్నది అనిపిస్తుంది, విన్నట్టే ఉంది, అన్నీ వినేసాను నేను ఏం చేయాలి? ఇంకా 10లో ఉండాలా అంటే 10 తప్ప? 10 కరెక్టే, 10 మెట్టే, కానీ నౌ ఇట్స్ టైమ్ టు మూవ్ టు ద 11th. నా మాట వింటున్నారా? ఇలాగున దశల వారీగా పైకి వెళ్ళలేకపోయినా కూడా ఒక రోజున మొత్తం 7:22 దగ్గర నిలబడ్డప్పుడు అతిపెద్ద డిసప్పాయింట్మెంట్ ఎదుర్కొంటాం మనం. నా మాట వింటున్నారా? అయ్యా మనం అందరం పరిచయం చేస్తా ఉన్నది, సేవ చేస్తా ఉన్నది, దేవునిలో ఉన్నది, భక్తి చేస్తా ఉన్నది అంతా కూడా దేవుని దగ్గర నుంచి ఒక గొప్ప రివార్డ్, ఒక ఫలాన్ని పొందుకోవడానికి చేసే ప్రయత్నం ఏదంతా. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా ఆయన యుద్ధం నుంచి ఒక ప్రశంసను పొందుకోవాలా, ఒక మేలుని ఫలాన్ని పొందుకోవాలా. నిరాశ పడడానికి మనం నిర్మించబల్లే. సరే, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిగిలిన భాగాన్ని మన తర్వాత దేవుడు అనుగ్రహిస్తున్న కొద్ది ముందుకు సాగిపోదాం. ఇది ఇప్పటితో అయిపోలే, దేవుడు మనల్ని నడిపిస్తున్న కొద్ది ముందుకు చూద్దాం. పోయిన వారంలో దీని గురించి చెప్పిన మాట గుర్తుందిగా, కయీను హేబేలు, మరియు సౌలు దావీదు, తర్వాత యెజబేలు. కయీను హేబేలు దేని సాదృశ్యము? మెసేజ్ చర్చెస్లో సాదృశ్యము. గుర్తుందా? మరి సౌలు దావీదు డినామినేషన్స్, గాడ్ బ్లెస్ యు. తర్వాత యెజబేలు, అది అన్నిలోకి సాదృశ్యం. వీరందరూ కూడా ఒక రోజున పెద్ద నిరాశను ఎదుర్కొంటారు. సమస్య ఏంది అంటే సరి అయినటువంటి పరిచర్యను, సరి అయినటువంటి విషయాన్ని గ్రహించకపోవడమే వారి మధ్య తప్పు. కానీ కాపర్లు తప్పు అంటాడా? ఒకవేళ ఆ కాపర్, ఇప్పుడు నేను కొంతమంది చూశాను, నా మాట వినండి, కొంతమంది కాపర్లను చూశాను. నా మాట ఈరోజు మీకు కొంచెం కనివిప్పగలగాల. ఒక కాపర్ ఉన్నాడు, ఆయనకి నాలెడ్జ్ తక్కువ, బోధింపదగిన ఆత్మ చాలా తక్కువ, ఇంగ్లీష్ రాదు, ఆయన నాలెడ్జ్ చిన్నది, ఆయన పరిచర్య చిన్నది, ఆయన తనకి ఇవ్వబడిన దాంట్లో తను చేసుకుంటూ పోతున్నాడు. దేవుడు ఆయన ఏమంటాడు? ఏమంటాడయ్యా? ఎందుకంటే అతని చెప్తే కర్రపరిచిన కర్రగా చక్కగా చేశాడు, అతనికి ఇవ్వబడిన దాంట్లో అతను చేశాడు. కరెక్టేనా? ఇక్కడ దేవుడు కొన్ని ఘనహీనంగా నిర్మాణం చేశాడు. వాళ్ళు అందుకొరికి నిర్మాణం చేశారు, వాళ్ళు అందుకే చేశారు. ప్రభు అంటే పొద్దున, ప్రభు నువ్వు నాకు ఇచ్చిందే నేను చేశాను, ప్రభు నాకు ఇచ్చిందే. కానీ వెండిలో ఉన్నవాడు కర్ర పరిచయం చేయకూడదు. కరెక్టేనా? బంగారంలో మట్టిలోకి జారిపోకూడదు. కానీ కర్రలో ఉన్నవాడు కర్రలో ఉన్నప్పుడు, మట్టిలో ఉన్నవాడు మట్టిలో ఉన్నప్పుడు, దేంట్లో ఉన్నవాడు దాంట్లో ఉంటే ఆ పరిచారకుడు సేఫ్. విశ్వాసాల సంగతి డిఫరెంట్. సార్, ఒకవేళ నీవు వధువుకి సహాయం చేసే బ్యాచ్ అనుకో, మట్టిలో ఉన్న పర్వాలే. నువ్వు బుద్ధి లేని కన్యకగా దేవుని దగ్గరికి రావాలనుకుంటున్నావు అనుకో, కర్ర అయినా పర్వాలే, మట్టి అయినా పర్వాలే, వెండి అయినా పర్వాలే. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ద బ్రైడ్, నువ్వు వధువుగా దేవుడు భార్యగా రావాలనుకుంటున్నావు అనుకో, చూస్ ద గోల్డ్. ఆ గోల్డ్ని ఎన్నుకోవాలా, గోల్డ్ వైపు మలచబడాలా. దేవుడు మళ్ళీ దీవించింది కాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సోదరులు పీటర్ బ్రదర్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడా, దేవా, మీ రెక్కల భద్రపరిచి కాపాడి నాయన యొక్క రాత్రికాల సమయమందు దేవా మీ సన్నిధిలో మీ యొక్క పరిశుద్ధుల గుంపులో నన్ను మమ్మల్ని ఇచ్చిన దేవుడు తండ్రి, ఏమి ఇచ్చినా మీరు మేము తీర్చుకోవడం ఈ యొక్క గడిలో ప్రభా తండ్రి, ఎందరో ప్రభా నశించిపోతూ ఉంటున్నారు తండ్రి. మేము వారికన్నా శ్రేష్ఠులం కాదు, కానీ కేవలం మీకు కృప చేతని మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడుచున్న దేవుడు అంటున్నారు తండ్రి. మీరు చూపిస్తున్న యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి మేము ఎంతగానో కృతజ్ఞులై ఉన్నాము. దేవా, ఏమి ఇచ్చినా మీరు మేము తీర్చుకోలేము ప్రభా. సర్వోన్నతుల దైతం జ్ఞాపకం చేసుకున్నది, మా బలహీనతలో సమస్తం ఎరిగిన దేవుడు. ఇది వరకు మనం చేసినట్టు నాయన తప్పిదముల విషయంలో, నాయన మాటలను, తలంపులను ప్రభావం చేసిన దాని ప్రభావం క్షమించండి. ఇక ముందుగా ప్రభావ వాటిని చేయకున్నట్లు సహాయం తండ్రి. ప్రేమల దేవా యేసయ్య, నాయన నిజముగా మమ్మల్ని ప్రేమించి తండ్రి ఇంత గొప్ప ప్రత్యక్షతలు ప్రభువా నాయన మాకు ఇచ్చిన దేవుడు అవుతున్నారు. మీకు దాసుని నిలబెట్టుకొని నాయన ఈ గడి యొక్క వర్తమానమును ప్రభా ఏదైతే ఉన్నదో, అవును ప్రభా, మీకు దూతను ప్రభా పంపి నాయన ఆ యొక్క 7వ దూతను పంపిన ప్రభా, ఆ ప్రవక్త గారు ఏదైతే సెలవిచ్చి ఉంటున్నారు, నా తండ్రి ఇదిగో ప్రభా నా యేసయ్య మీకే స్తోత్రాలు. అదే ప్రభా నేను వర్తమానము
సర్వోన్నతుడ, డీప్ కాల్ అయితే డీప్ అన్నట్టు ప్రభా, లోతుగా ప్రభా తండ్రి Yes. నాయన ఇదిగో పరిశుద్ధుడా నాయన మీకు దాసుని నిలబెట్టి మాకు తండ్రి లోతైనటువంటి నాయన ఇదిగో తండ్రి నాయన పరిశుద్ధుడా విషయమును తండ్రి మీరు మాట్లాడుతున్న దేవుడు నిజంగా ప్రభా అది మాట్లాడినప్పుడు ప్రభా గ్రహించుటకు నాయన గ్రహింపు శక్తిని కూడా ప్రభా Yes. మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాము. స్తోత్రాలు యేసయ్యా. తండ్రి మరి మా జ్ఞానము కాదు, మాకు తెలివి కాదు అవును ప్రభువా. పరిశుద్ధుడా నాయన ఇదిగో తండ్రి ఈ లోకంలో ఇద్దరు జ్ఞానులు ఉన్నారు, శాస్త్రవేత్తలు ఉన్నారు ప్రభా. పరిశుద్ధుడా నాయన గొప్ప జ్ఞానం కలిగిన వారు, గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉన్నారు తండ్రి. మాకైతే ప్రభువా పరిశుద్ధుడా నాయన ఇదిగో తండ్రి మేమైతే ఎన్నికలైన వారమైన యేసయ్యా పరిశుద్ధుడా నా తండ్రి మీకు తండ్రి వాక్య గ్రహింపును సర్వోన్నతుడా సర్వసృష్టికర్త ఒక వరమును ప్రభు మాకు ఇచ్చి నాయన ఇదిగో తండ్రి గ్రహింపు శక్తిని ప్రభు మీకు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. అదేవిధంగా నాయన మీకు దాసుని నిలబెట్టుకొని నాయన నిజంగా ప్రభు అది గొప్ప నేను నిరాశను గురించి మీరు తండ్రి మీరు మాట్లాడుతున్న దేవుడు యేసయ్యా ప్రభు ఆ యొక్క నిరాశలో మేము ఒకనొక దినంలో ప్రభా నాయన ఇదిగో తండ్రి మా మత్తయి సువార్తలో చెప్పిన విధంగా నాయన Yes. ప్రభా యొక్క తండ్రి నాయన 7:22 ప్రభా చెప్పిన విధంగా ప్రభు మేము అక్కడ నిలబడకున్నట్లు సర్వోన్నతులు మేము ఏదైతే కలిగి ఉండవలసి ఉన్నామో తండ్రి నాయన మేము ఏదైతే మేము తండ్రి మేము ఎన్నుకోవలసి ఉంటున్నామో Yes. ఒక ఎన్నికల గురించి ప్రభా మీరు తండ్రి మాతో మాట్లాడిన దేవుడు నాయన నిజంగా ప్రభా ఇక బంగారము వెండి నాయన కర్రవి మట్టి తండ్రి నాయన పరిచర్యలు ఉంటుండగా సర్వోన్నతుల తండ్రి నా ఇదిగో తండ్రి భౌతికమైనది కాదు కానీ ఆత్మీయమైన వాటికి సూచించుండగా ప్రభా Yes. ఓ యేసయ్యా మీకే స్తోత్రం అన్నాను. మేము ఏక పరిచర్యలో మేము నిలిచి ఉంటున్నామో సర్వోన్నతుల ప్రభా నాయన తండ్రి ఆ యొక్క పరిచర్యలో ఏ దశలో మేము ఉంటున్నామో ప్రభా నా యేసయ్యా మీకే స్తోత్రం. ఆ యొక్క ప్రస్తుత దశను ప్రభా మరి స్థితిని ప్రభా మీరు తెలియజేసినటువంటి విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం. అవును ప్రభా కాపరుల గురించి మీరు మాట్లాడిన దేవుడవు నాయన విశ్వాసుల గురించి మీరు మాట్లాడిన దేవుడు అవుతున్నారు. కాపరి ప్రభావం తండ్రి ఆ యొక్క పరిచర్య ఏదైతే పరిచర్య తను కలిగి ఉంటున్నాడో ఆ పరిచర్యను నమ్మకంగా చేసినప్పుడు అతను ప్రభా తన నాయక ప్రభా దానికి తండ్రి తగినటువంటి ఫలమును ప్రభా అతను పొందుకుంటాడని సెలవిచ్చిన దేవుడు అవుతున్నారు. నిజంగా ప్రభా పరిచర్యను ఆయన గుర్తించి దానిని ప్రభా చేయకుండా ప్రభా తండ్రి ఇదిగో వేరేది చేసినట్లయితే అప్పుడే ప్రభా తనకి తండ్రి ఇదిగో ప్రభా తీర్పు వస్తుందని సెలవిచ్చిన దేవుడు. అదేవిధంగా విశ్వాసుల ప్రభా ఆ కాపరి ఏ యొక్క పరిచర్య కలిగి ఉన్నాడో ఆ పరిచర్యని కలిగి తండ్రి తెలుసుకొని నా ప్రభా యేసయ్యా మీకే స్తోత్రం ఆ పరిచర్య అంతటిలో ప్రభా ముగింపు వరకు వచ్చినప్పుడు నిజంగా ప్రభా ఒకవేళ కర్ర పరిచర్యలో ఉంటే ఆయన ఆయనకు తండ్రి ఆ యొక్క వెండి పరిచర్య వైపు తండ్రి ఆయన చూసినట్టు సహాయం చేయండి. ఒకవేళ వెండి పరిచర్య ఉన్నట్లయితే ప్రభా నాయన ఇదిగో తండ్రి బంగార పరిచర్య ఎన్నుకున్నట్లు సహాయం దయచేయండి. నాయన యేసయ్యా మీకే స్తోత్రం అన్నారు. కృపగల మా దేవా మీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. నేను నిజంగా దావీదు కలిగినటువంటి ప్రత్యక్షతను కలిగి ఉండడం మాకు సహాయం దయచేయండి. ప్రభా మేము తండ్రి పరిశుద్ధుడా యెహోవా అభిషేకించిన వారిని ముట్టవద్దని ఆయన ఈ యొక్క కాలంలో చూసినట్లయితే ప్రభా దేవనాయనిగో తండ్రి నాయన తండ్రి దావీదుకు అవకాశం ఉన్నప్పటికీ నా దేవానాయనిగో సౌలును ప్రభా ముట్టలేదు నాయన. ఇదిగో ప్రభా నాయన అతనికి గాయపరచలేదు లేదు నాయన. కనీసం ప్రభా తండ్రి నాయన ఇదిగో తన అతనికి ఏ హాని చేయలేదు ప్రభా. ఇదిగో తండ్రి నాయన ఇదిగో సర్వనంద్ర అతను చంపే అవకాశం వచ్చినప్పటికీ నాయన అతన్ని చంపకుండా ప్రభా నాయన యేసయ్యా మీకే స్తోత్రం. మీ మీద గౌరవం ఉంచి నాయన ఇదిగో తండ్రి నాయన మీకు భయభక్తులు ఉంచి ప్రభా మేము తన మీద మీరు అభిషేకించిన నాయన అతను ముట్టుకోలేదు ప్రభా. స్తోత్రాలు పైకి దానికి మించిన ఆయన తండ్రి నాయన మీకు దాసునికి ప్రభా నాయన మిమ్మల్ని అభిషేకించిన వాడిని చంపిన వాడిని ప్రభా తండ్రి అతని మరణంలోకి అప్పగించి ఉంటున్నాను ప్రభా. అటువంటి ప్రత్యక్షతను మేము కలిగినట్టు సహాయం చేయండి. ఈనాడు ప్రభా తండ్రి ఒక కాపరి అవుతారు ఇంకొక కాపరిని గురించి ప్రభా అనేక మార్లు ప్రభా తండ్రి అతని ప్రభావం తగ్గించే రీతిగా మాట్లాడుతూ ఉంటున్నారు ప్రభా. విశ్వాసులు కూడా ఆ విధంగానే ఉంటున్నారు ప్రభా. ఒకనాడు ఒకనొక సమయంలో ప్రభా మేము తెలియగానే ప్రభా మేము కూడా తండ్రి నన్న స్థితిలో ఉంటున్నాగా ప్రభా దేవా అటువంటి తప్పును అటువంటి ప్రభా నైనా వేస్తే మీకు తప్పిదలు మేము కూడా చేసి ఉంటున్నాము. దయతో నన్ను మమ్మల్ని క్షమించండి మన్నించండి ప్రభా. నిజంగా ప్రభా అతను ఆ విధంగా చేసి ఉండకూడదు ప్రభా. మమ్మల్ని క్షమించండి మనల్ని మన్నించండి. యేసయ్యా మీకే స్తుతులు స్తోత్రం అన్నారు. ఆ యొక్క ప్రత్యక్షతలో ప్రభా మమ్మల్ని నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం అన్నారు. ప్రత్యక్షత గుండా ప్రభా నాయన ఇదిగో ప్రత్యక్షత అనేటువంటి
ఒక బండ మీద ప్రభా తండ్రి నాయన ఈ పది సంఘములు కడతామని సరేసింది ఆయన ఏ ప్రత్యక్షత నాయన సంఘం ప్రత్యక్షత ఉన్నటువంటి నాయన తండ్రి ఆ యొక్క బండ మీద ఆ యొక్క సంఘమును తండ్రి మీరు కట్టించిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటాను. ఆ ప్రత్యక్షతలో మేము తండ్రి నిలుచులాగున ప్రభా నా తండ్రి మేము కుడికైనను ఎడమకైనను తొలగిపోకున్నట్లు ఎల్లప్పుడూ ప్రభా తండ్రి మీ యందు ప్రభా తండ్రి ఇదిగో తన గురి యొద్దకే ప్రభా మేము పరిగెత్తుకున్నట్లు సహాయం చేయించండి. ప్రేమల దేవా యేసు క్రీస్తు రాజా జీవంలో ప్రభా నిజంగా ప్రభా ఒకానొక దినమును ఆ దినమున ప్రభా తండ్రి ఇదిగో తను మీకు భార్యగా ప్రభా ఉంచినటువంటి నాయన ఆ యొక్క బంగారు పరిచర్యలో మేము ముందుకు సహాయం వివేచనను ప్రభా ప్రత్యక్షతను మాకు దయచేయండి, గ్రహింపును మాకు దయచేయండి నాయన. విన్నదాన్ని విడిచిపెట్టకున్నట్లు దాన్ని ధ్యానించినట్లు ప్రభా ఏ స్థితిలో మేము ఉన్నామో ఆ స్థితిని మేము గుర్తెరుగునట్లు సహాయం దయచేయండి ప్రభా. నా యేసయ్య మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ మరొకసారి మీకు దాసుని హస్తంలో పెంచుకుంటూ ఇంకనూ అధిక ప్రత్యక్షత కూడా ప్రభా మీరే నడిపింపజేయమని నా తండ్రి ఇదిగో తండ్రి నా నీకు తండ్రి ప్రభా యేసయ్య మీకు స్తోత్రం నీకు చిన్న ప్రార్థన ప్రభా మీరే నా నీకు తండ్రి నన్ను ఆలకించి మీకు ప్రతిఫలకు దయచేయండి ప్రభా. యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా సర్వశక్తి సంపన్నుడా కృపామయుడా మీకు స్తుతులు స్తోత్రాలు నాయనా. ప్రభువా ఇంతవరకు మా అందరితో కూడా మీరు మాట్లాడిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవా. ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ భారతదేశంలో ఎంతో మంది గొప్ప గొప్ప సేవకులకు ప్రభా మీరు బంగారు పరీక్షను అప్పగించి ఉన్నారు నాయనా. అవును ప్రభా, ఆత్మ వివేచనతో వాటన్నిటిని గ్రహించుటకు కావలసిన వివేచన శక్తిని నీ యొక్క ప్రియమైన పిల్లలకు దయచేయండి ప్రభువా. ఆ గొప్ప గొప్ప సేవకులు చేస్తున్న గొప్ప సేవలు అదేవిధంగా ప్రభు నిజంగా ఘనహీనంగా ఉంచడానికి ప్రభు నువ్వు ఏర్పాటు చేసినటువంటి పాత్రల లాంటి సేవకులు కూడా ఉంటున్నారు కనుక ప్రభు వారిని కూడా మీరు ఆశీర్వదించి వారి పరిచయం ముందు కొనసాగింపచేయండి. వారి పనిని ప్రభు వారికి అనుగ్రహించబడిన దాన్ని బట్టి వారు చక్కగాను నమ్మకంగాను అందరూ కూడా ప్రభు నీ సేవకులు అందరూ చేయలాగిన సహాయం దయచు నాయన ప్రభు. ఈ కొద్ది మాటల వలన మేము ఎవరం కూడా మత్తయి 7:22 ఉన్న రీతిగా నీ ఎదుట మేము నిరాశ పొందకుండా ఉండడానికి ఆత్మ వివేచనతో మేము ఎన్నుకోవలసిన మార్గాల విషయంలో నువ్వు జాగ్రత్త కలిగి ఉండేలాగా సహాయం దయచు. ఈ సమయంలో ప్రభువ నీ ప్రియమైన పిల్లల్లో ప్రభునైనా అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే నాయన తమ కుడి హస్తమును పైకెత్తి ప్రభు నీ చేత స్వస్థత పొందడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాము. ఓ కృపగల దేవ, తమ కుడి హస్తములను పైకెత్తి ప్రభు నీ చేత సంపూర్ణమైన స్వస్థత పొందడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరిని సమయంలో ప్రభు వారి జ్ఞాపకం చేసుకున్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ స్వస్థతని ప్రియమైన పిల్లల కలుగును గాక. ప్రభు సహాయం దయచేయండి. ప్రయాసంతో ప్రయాణం చేసిన వారిని ఆశీర్వదించండి. నీ ప్రియమైన పిల్లల్ని నువ్వు ప్రేమిస్తున్నావు కనుకే నీ మందిలో నువ్వు సమకూర్చి ఉన్నావు ప్రభు. వీరందరికీ ఈ యొక్క మాటల చేత వీరిని బలపరిచినారు నాయన. వీరిని స్థిరపరచండి నాయన. వీరు కుడికి కానీ ఎడమ కానీ తొలిపోకుండా వీరిని కాపాడండి ప్రభు. వీరందరూ ఒక కుటుంబం లాగా జీవించలాగన, ఒకరి భారాలు ఒకరు మోసుకునేలాగన, ఒకరినొకరు ప్రేమించుకునేలాగన, ఒకరినొకరు సరిచేసుకునేలాగన, ఒకరి కోసం ఒకరు ప్రభు నిజంగానే మిక్కటముగా అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ 2 లేదా అంతకంటే నాయన 1 మైలు రమ్మంటే 2 మైలు వెళ్ళగలిగే ప్రేమలో వీరు వృద్ధి చెందలాగా వీరు పెంచండి నాయన. కనికరం చూపండి నాయన. ఈ సేవను ఈ పరిచర్యలు ప్రభు సమస్తాన్ని మీరు బలపరచండి నాయన. మీరు నన్ను నియమించినంత కాలం ఈ సేవ ప్రభు ఎల్లవేళ ఆ స్పిరిట్ ఆఫ్ ఎర్రర్తో ఎన్నడూ కూడా ప్రభు అది కలుషితం అవ్వకుండా, ఎలాంటి సంఘశాఖ ఆత్మలతో కలిసిపోకుండా నీ యొక్క పరిశుద్ధమైనటువంటి నీ ఆత్మతో మాత్రం నడిపించే భాగ్యం దయచేయండి. ఈ ఉన్నతమైనటువంటి పరిచయంలో ప్రభు మమ్మల్ని ప్రభు మీరు వాడుకుంటున్నందుకు మీ కృతజ్ఞత వందనాలు ప్రభు. మేము దీనికి పాత్రం కాదు నాయన, ఇది మా వలన కలిగినది కాదు నాయన. ప్రభు నువ్వు అనుగ్రహించిన సమస్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మాలోని గర్వాలను మత్సరాలను మీరు తీసివేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.